ఓకే. థ్యాంక్స్ అండి. సరే అండి. అయ్యా ఆ, చెప్పండి. ఆ, సరే. అంచేత మనము తత్సమ పదాల్లో తత్సమము అంటే తత్ అంటే ఆ తత్ అన్న శబ్దానికి అది అని అర్థం. అది అంటే ఏది? సంస్కృతము, ప్రాకృతము. ఆనాటికి మన దేశంలో ఆదర్శనీయమైనటువంటి భాషలు సంస్కృత ప్రాకృతాలే. సంస్కృతం అనేది అందరికీ తెలిసినటువంటి విద్వద్భాష. ప్రాకృతం అనేది దేశమంతా వ్యాపించినటువంటి భాష. సమస్తమైనటువంటి జనుల వాడుకలోనూ ఉన్న భాష ప్రాకృతం. అది మనం అక్కడ చదువుకున్నాం, మొదటి పాఠంలో చదువుకున్నాం. ప్రాంత భేదాలను బట్టి మాగధి, శౌరిసేని, అవంతి, ఏ, ఇట్లా రకరకాల భేదాలతో వచ్చింది. అట్లాగే ఇంకొకటి పాళీ భాష, బ్రాహుయి భాష, ఇట్లాంటివి డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి మనకి తత్సమము అంటే వ్యాకరణ ప్రకారం ప్రాకృతము, సంస్కృతము. ఆ సంస్కృత ప్రాకృతాలతో సమమైనటువంటి పదములు. అంటే అదే పదం సంస్కృతంలో ఏదైతే ఉందో సీత, సంస్కృతంలో సీతా, ఆకారాంత స్త్రీలింగ శబ్దం అది. సీతా, దాన్ని హ్రస్వం చేశారు. నామంబుల తుది దీర్ఘంబునకు హ్రస్వంబగు అని సూత్రం చెప్పాడు. నామంబుల తుది దీర్ఘంబునకు హ్రస్వంబగు. ఆ సీతా, లక్ష్మీ, ఉమా, ఇవన్నీ కూడా దీర్ఘాంతములు. ఆ దీర్ఘాన్ని హ్రస్వం చేసి తెలుగులోకి తెచ్చుకున్నాం. మనం తెలుగులో దానికి చేసిన విభక్తి ఏమిటి? లక్ష్మి అన్న పదాన్ని లక్ష్మిగానే ఉంచాం కదా, సీత అన్నదాన్ని సీతగానే ఉంచాం కదా, ఏం మార్పు చేశాము అని అంటే అది సీతను సీతగా తీసుకురాలేదు. సీత అనేది దీర్ఘ అకారాంత శబ్దం, ఆకారాంతం. సీతా, లక్ష్మి దీర్ఘ ఈకారాంతం. లక్ష్మీ, ఉమా, సరస్వతీ, అట్లా. దానిలో ఉన్న ఆ దీర్ఘాన్ని హ్రస్వం చేసాం తెలుగులో తెచ్చుకున్నప్పుడు. అది తెలుగులో మనం చేసిన మార్పు. పుంలింగంలో అయితే ఉత్వం చేరుస్తున్నాం, ఉకారం చేరుస్తున్నాం. మళ్ళీ ఉకారం అనకూడదు. ఉకారం అంటే ఉ అనేవి రెండు ఉకారములు అవుతాయి. ఆ ఆలు రెండు అకారము, ఈ ఈలు రెండు ఇకారము, ఊలు రెండు ఉకారం. కానీ సంధి చేసేటప్పుడు ఉత్వ సంధి అని మనం చెబుతున్నాం. ఉకార సంధి వేరు, ఉత్వ సంధి వేరు. ఉకార సంధి అంటే రెండిటికి కూడా జరిగే సంధి ఉకార సంధి. కానీ హ్రస్వ ఉకారములకు మాత్రమే చేసేది ఉత్వ సంధి. ఇక్కడ నామంబుల ఈ శబ్దాలకి ఉత్వ డుంగులు చేరుతున్నాయి. రామ శబ్దానికి ఉకారం ఉత్వం చేరి రాము. డుంగ్, డుంగ్ అంటే దానిలో ఇంకోటి కూడా. ఆ డు ముందు అరసున్న వస్తుంది చూడండి, అరసున్న వచ్చేది డుంగ్. అది ఒట్టి డు కాదు, అరసున్న డు. రాముడు అన్నప్పుడు అందులో అరసున్న డు రాయాలి. ఇట్లా ఇది ప్రథమా విభక్తి డు రాసేటప్పుడు రాముడు, శివుడు, ఇట్లా ఎక్కడున్నా కూడా డు ముందు అరసున్న పెడుతూ ఉంటాం. అదొకటి. ఇట్లా తెలుగుగా దాన్ని మార్చుకోను, కానీ సంస్కృత శబ్దం. ఇవి తత్సమములు. సంస్కృతంలో, గురుగారు మీ ప్రాకృతంలో. మాటకు అర్థం వచ్చేయండి. చెప్పండి. ఇప్పుడు బళ్ళో ఆ. చెప్పేటప్పుడు నేను వింటే ఉకారము ఊకారం అని చెప్తున్నారండి, అది తప్పండి? అంటే అక్కర్లేదండి, ఉకారం అంటే రెండు వచ్చేస్తాయి. అదే వస్తాయి, కానీ వాళ్ళు రెండు ఇప్పుడు మీరు వచ్చేస్తాయి. ఉత్వం అది అన్నది వాళ్ళు పొట్టిది. గమనించక, ఉకారము అంటే రెండు వస్తాయి అన్న విషయం గమనించక, కొంత అశ్రద్ధ చేత కానీ, కొంచెం దాన్ని విస్మరించడం చేత కానీ అలా చెప్తున్నారు. అలా చెప్పక్కర్లా. ఉకారము అంటే ఊలు రెండు వచ్చేస్తాయి. అలా కానీ మీరు కాకుండా ఉత్వం అని చెప్పారు కదండి, మీరు ఇప్పుడు ఉత్వము షార్ట్ అంటే గా హ్రస్వ ఉకారం. అదే అదే పొట్టి. ఇప్పుడు రాముడు ఉద్భవించినాడు అంటే రాముడు ఉద్భవించినాడు. రాముడు, రాముడు అనేది ఒక శబ్దం, ఉద్భవించుట అనేది మరొక శబ్దం. రెండు శబ్దాలకి సంధి చేస్తున్నారు. సంధి చేస్తున్నప్పుడు సంధి ప్రకరణలో ఏమొస్తుంది? రాముడు అన్నప్పుడు డు మీద ఊ ఉంది, హ్రస్వ ఉకారం ఉంది, ఆ, ఊ ఉంది. అవతల ఉద్భవించిన అన్నప్పుడు మళ్ళీ ఊ పరమైంది. అదే పొట్టిదే. రెండు కలిసినాయి, రెండు అవును, ఉకారములే, రెండు సవర్ణములే. అవునండి. సవర్ణములు అంటే ఒకే రకమైన వర్ణములు. ఆలు ఒకే రకం. సవర్ణములు, ఈ ఈలు అవునండి. సవర్ణములు, ఆ, ఊలు సవర్ణములు, అలా సవర్ణములు. ఇది సవర్ణ దీర్ఘ సంధి, సంస్కృత సంధి. అంటే సంస్కృత శబ్దాలను కలిపేటప్పుడు ఈ సంస్కృత సంధిని సవర్ణ దీర్ఘ సంధిని చేస్తాం. రెండు చోట్ల కూడా గనక సవర్ణములైనటువంటి అచ్చులు ఉన్నట్లయితే, అచ్చునకు సవర్ణమైన అచ్చు పరమగునప్పుడు వాని దీర్ఘము ఏకాదేశముగును అని సూత్రం. అచ్చునకు దీర్ఘం వచ్చేది కూడా ఉంటుంది కదండి ఒకటి. ఏదండి?
దీర్ఘం వచ్చేది ఒక సంధి. ఇది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో దీర్ఘం వస్తోందిగా, అదేగా చెప్పింది సూత్రం. ఇది పొట్టు సవర్ణ వచ్చింది దీర్ఘ కదండి. సందే. సవర్ణ దీర్ఘ సంధిలో అచ్చునకు, అచ్చు అంటే అది ఏదైనా కావచ్చు, ఆ ఈ ఊ ఏమైనా కావచ్చు, వీటికి సవర్ణమైన అచ్చు పరమగునప్పుడు అకారానికి అకారము, అకారానికి అకారము, ఆ, ఇకారానికి ఇకారము, ఊకి ఊ. మీరు చెప్పినట్టు రాముడు ఉన్నాడు లేదా ఉద్భవించాను అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఆ, రెండిటికి వచ్చినప్పుడు ఉద్భవించను అన్నప్పుడు రాముడు ఉద్భవించను అని మీరు ఇచ్చారనుకోండి, అక్కడ సవర్ణ దీర్ఘ సంధి చేయడానికి లేదు. రాముడు దీర్ఘం కాదు రాముడు కదండి, అది ఉద్భవించను అనకూడదు. పొట్టిగానే పొట్టిగా ఉంది కదండి. రాముడోద్భవించను అనకూడదు. ఎందుకంటే రెండు సవర్ణములే, పరమైనయి, తత్సమపదాలే. దీర్ఘం తీసుకురావాలి, వాతావరణం కావలసిన పరిస్థితులు అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ దీర్ఘము రాదు. రాముడు రాముడు ఉద్భవించను అనే చెప్తాం. రాముడు ఉద్భవించను, రాముడు ఉద్భవించను అని మాత్రమే చెప్తాం. రాముడు ఉద్భవించను అని సవర్ణ దీర్ఘ సంధి తీసుకురాం. ఆ, సో అది ఆ ఎందుకని సంధి ఏ సంధి ఆ, అండి అయితే? చెప్తా చెప్తా ఎందుకు తీసుకురాకూడదు. మీరు ఇలా చెప్పారు కదా, చెప్పినప్పుడు రాముడు ఉద్భవించిన ఎందుకు దీర్ఘం చేయకూడదు. రెండు సవర్ణములైన అచ్చులేగా. సవర్ణములైన అచ్చునకు సవర్ణమైన అచ్చు పరముడు దీర్ఘము ఏకాదేశమును అన్నారుగా, అవునా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఏ శబ్దాన్ని కలుపుతున్నాం? రాముడు కలుపుతున్నాం. రాముడు కలిపినప్పుడు అది తెలుగు పదం అయిపోయింది. తెలుగు విభక్తిని చేర్చారు అక్కడ. డు డు అనేది తెలుగు విభక్తి. తెలుగు విభక్తిని సంస్కృతంతో కలిపేటప్పుడు ఈ రెండు సంస్కృత సంధి ఇక్కడ పనిచేయదు. ఒక తెలుగు శబ్దం, ఒక సంస్కృత శబ్దం అవుతున్నాయి. తెలుగు శబ్దం అంటే తత్సమ శబ్దం అవుతోంది. అట్లా కాకుండా రామ అని మాత్రమే ఎట్టి పెట్టారనుకోండి, రామ అని మాత్రమే ఎట్టి పెట్టారనుకోండి, రామ అన్నప్పుడు ఆ ఆహ్వయము, ఆహ్వయము అంటే పేరు, సంస్కృత శబ్దం. రామ ఆహ్వయము రెండు సంస్కృత శబ్దాలు. రామాహ్వయము, రామాహ్వయము దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘం వచ్చింది. అలా కాకుండా రామ అన్నారు, అయ్య అన్నారు. రామ తత్సమం, అయ్య తెలుగు. అక్కడ సవర్ణ దీర్ఘం రాదు. రామయ్య అంటాం, రామాయ్య అనం, రామయ్య అంటాం. అంటే సంస్కృత సంధులు అక్కడ అప్లై కావాలంటే రెండు శబ్దాలు సంస్కృత శబ్దాలు కావాలి, అప్పుడు దీర్ఘం వస్తుంది. రెండిట్లో ఇప్పుడు ఏ ఒకటి సంస్కృత శబ్దం కాకపోయినా కూడా అక్కడ తెలుగు సంధి జరుగుతుంది. సరే, రాముడు ఉద్భవించను ఉకార సంధి. ఇప్పుడు రా రాముడు ప్లస్ ఊగెను, ఏదండి? రాముడు ప్లస్ ఊగెను అంటే రాముడు ఊగెను, ఆ, కరెక్టేనండి? అవును, అది ఉకార సంధి. ఉకార సంధి. రాముడు ఊగెను, రాముడు ఊగెను ఉకార సంధి. ఉత్తున గచ్చు పరంబొగినప్పుడు సంధియగు, అది ఉకార సంధి తెలుగు సూత్రం. ఉత్తున గచ్చు అది సవర్ణ పరంబొగిన దీర్ఘ సంధి కాదైతే. అది ఉమ్. ఏమన్నారు? అది సవర్ణ దీర్ఘ సంధి కాదండి. సవర్ణ దీర్ఘ సంధి కాదు. సవర్ణ దీర్ఘ సంధి కావాలంటే అక్కడ దీర్ఘం రావాలి, రెండు తత్సమ పదాలు సంస్కృత పదాలు కావాలి, రెండు సంస్కృత పదాలు కావాలి. అందులో ఇప్పుడు ఆ, మీరు ఇందులో ఆ. అంటే పదాలని, సంస్కృత పదాలు తెలుగు పదాలని ఎలాగా మనం ఏం లేదు, గుర్తించడం? దానికి ఎలా గుర్తుపడతారంటే తెలుగు విభక్తి చేరితే అది తెలుగు పదం అయిపోతుంది. ఆహా. తెలుగు విభక్తి చేరితే రాముడులో డు అనేది తెలుగు విభక్తి. డు మూవులు ప్రథమ, ఆ, ప్రథమ విభక్తి ప్రత్యయం అది. అవునవును. రాముడు, శివుడు, ఇట్లా డు, ఆ డుంగ్ వర్ణకం చేరిందంటే అది తెలుగు శబ్దం అవుతోంది. తెలుగు చేసుకున్నాం, దాన్ని తత్సమం చేసుకున్నాం. అదేలేండి. ఆహా. అందుకని చేసుకున్న తర్వాత మీరు సంస్కృత శబ్దం తీసుకొచ్చి కలుపుతానన్నా అక్కడ సవర్ణ దీర్ఘ సంధి రాదు. లేదు, ఓకే. అసలు అసలు రాముడు చేయలేదు, రామ అనే ఎట్టి పెట్టారు, రామ అనే ఎట్టి పెట్టారు, అప్పుడు సంస్కృత శబ్దం కలిపారు, దీర్ఘం వస్తుంది. రామ రామ ప్లస్ ఆలయము, ఆదేశము. రామ ఆలయం ఏమైంది? రామాలయం. రామాలయము దీర్ఘమైంది, అంతే కదా. ఉమ్. రామ ఆలయము, రామాలయము దీర్ఘమైంది, అది సవర్ణ దీర్ఘ సంధి. అది మనం వ్యాకరణంలో చెప్పుకుంటాం. ఇట్లా మొత్తం మీద ఏంటంటే ఆ, ఈ తత్సమ శబ్దాలని మన ఇష్టం వచ్చినట్టుగా మనం తెలుగులోకి తెచ్చుకొని వాడుకున్నాం, సంస్కృత ప్రాకృత శబ్దాలను తెచ్చుకొని వాడుకున్నాం.
వాటికి తెలుగు విభక్తి ప్రత్యయాలు చేర్చుకున్నాం. నిన్న ఆ, పద్య వికాసం పద్య కాదు, కుప్పరపు కవుల కళాపీఠం ఇంకో సమూహం ఉంది, ఇంకో ఉమ్, గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో దేవరకొండ మురళీకృష్ణ గారు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఎవరో ఒక ఆయన తెలుగు భాషా లక్షణాలు అనేటువంటి దాన్ని ఫార్వర్డ్ చేశారు, కాపీ చేసి ఫార్వర్డ్ చేశారు. చేస్తే అది ఎవరో కాదు, మాశర్మ గారే. మాశర్మ గారే తెలుగు భాషా లక్షణాలని ఎక్కడో చూసి దాన్ని ఇక్కడ ఫార్వర్డ్ చేసి పెట్టారు. పెడితే నేను చెప్పాను, అయ్యా మాశర్మ గారు, అది తప్పు ఉంది దాంట్లో. ఆ తప్పు చాలాసార్లు నేను ఎత్తి చూపించినా ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు కూడా అది ఉన్నదన్నట్టుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అందులో 6వ పాయింట్ ఉంది. 6వ అంశంలో తెలుగు హలంతము అని చెప్తున్నాడు ఆయన. తెలుగు హలంతము కాదు, తెలుగు అజంతము. హలంతం అంటే అజంతం అంటే తెలుసుకోకుండా పెట్టేస్తున్నారు. ఆ పాయింట్ సరిచేసి పెట్టండి. తెలుగును హలంతం అని అనకండి, అది అజంతము, సరిచేసి పెట్టండి అని నేను పెట్టానండి. పెడితే ఈ దేవరకొండ మురళీకృష్ణ గారు, అయ్యా మీరు మళ్ళోసారి సరి చూసుకోండి, మీరు అన్నమాట కరెక్ట్ కాదు, వారు చెప్పింది సరైందే. అసలు అజంతం హలంతం అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి, అంతేగాని వారిని సరి చేసుకోమని మీరు అడగకూడదు. అదంటే ఏమిటో ముందు మీరు మరోసారి సరి చూసుకోండి అని పెట్టాడు. పెడితే నేను అన్నాను, అయ్యా సరి బేసి నేనేమీ చూడక్కర్లేదు, నేను అన్నీ చూసుకునే చెప్పాను. ముందు అసలు అజంతం అంటే ఏమిటో మీరు చెప్పండి, నేర్చుకుంటాను అని పెట్టా. మీరు చెప్పండి, తెలుసుకుంటాను అని పెట్టా. పెడితే అలా కాదు, మీరే చెప్పండి, ఉపదేశించండి అన్నాడు. అన్న అనే మాట ఉంది. ఆ అన్న, రెండు నకార పొల్లులు, ఇన్ ప్లస్ ఆ ప్లస్ ఇన్ ప్లస్ ఆ, చివర ఆ వచ్చింది, అన్న అయింది. అమ్మ, ఆ ప్లస్ ఆ, చివర ఆ వచ్చింది. అట్లా చివర అచ్చుతో అంతమయ్యేది అజంత భాష. సరిపోతుందా, ఇంకేమైనా చెప్పనా అన్న. అంటే ఆయన అన్నాడు, అసలు హల్లు లేకుండా పదం ఎట్లా ఏర్పడుతుందండి? హల్లు లేదే అజంతం ఎట్టా అవుతుంది? హల్లు ఉంటేనేగా అజంతం అయ్యేది అన్నాడు. బాబు నువ్వు ఎక్కడో ఉన్నావు, పాతాళంలో ఉన్నావు, కనీసం మినిమం నాలెడ్జ్ కూడా ఉన్నట్లేదు నీకు. హలంతంతో అవుతుంది అంటే ఏమిటి అర్థం? చివర హల్లు రావటం. రామేష్ అన్నావు, ష్ అన్నావు. విష్ అనేది నకార పొల్లు, అది హల్లు. హల్లుతో అంతం అవటం అంటే అది. రమేష్ అన్నావు, రమేష్ అన్నప్పుడు ఇష్తో అంతమైంది అంటే అది హలంతం. రమేషు అన్నావు, షూ అన్నప్పుడు షాలో ఊ ఉంది, అది అజంతం. ఊతో అంతమైంది. అజంతము హలంతము కూడా తెలియకుండా వ్యాఖ్యానాలు చెబితే ఎట్లాగయ్యా? ఇవేమీ తెలుసుకోకుండా మేము వచ్చేసి ఏదో మీలాగా చెప్పేస్తున్నాం అని అనుకున్నారా? చాలా పొరపాటు పడుతున్నారు, అది కరెక్ట్ కాదు అని పెట్టా. పెట్టాక ఆయన ఒక తమాషా వ్యాఖ్యానం పెట్టాడు. గురుగారు, మీరు చెప్పిన దానికి నేను ఫోన్ చేసి కూడా చెప్పాను. ఆయనకి ఫోన్ చేసి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేశా. అయినాక ఆయన ఎవరండి కామెంట్. ఆయన మురళీకృష్ణ అంటే ఎవరు? దేవరకొండ మురళీకృష్ణ అంటే రాయలసీమలో ఒకప్పుడు దేవరకొండ చిన్ని కృష్ణ శర్మ అని ఉండేవాడు, మహాపండితుడు. ఆహా. దేవరకొండ చిన్ని కృష్ణ శర్మ గారు అంటే చాలా అద్భుతమైనటువంటి పండితుడు, మామూలు వాడు కాదు. ఉమ్, చాలా ఆయనకి దేశంలో ప్రపంచంలో మంచి పేరుంది. వారి ఆహా. కుమారుడు ఆయన మన పద్యపట్నం గ్రూప్లో కూడా మనం ఆహ్వానించాం. వారిని పిలిచాం, చాలా రోజులు ఉన్నాడు. ఉన్న దగ్గర నుంచి ఏమిటంటే, మీరు రాసిన తప్పు, ఆయన రాసిన తప్పు, ఇది ఎట్లా రాయకూడదు, అట్లా రాయకూడదు అని పేర్లు పెడుతూ వచ్చాడు. వస్తే చాలా కాలం మనం వెయిట్ చేసి చూసాం. మన సమూహంలో ఉన్న పండితులందరూ కూడా కొంచెం ఫీల్ అయ్యారు, బాధపడ్డారు. ఏమిటండి ఈయన ప్రతిదానికి ఇట్ట చెప్తాడు, అసలు ఏది సరైందో ఏది కాదో కూడా తెలియదు ఈయనకి, ప్రతిదానికి పేరు పెడుతున్నాడు, ఇందులో ఏం తప్పు ఉంది, ఏమన్నా అంటే గొడవ అవుతుంది, మరి మీరు ఊరుకోరు ఏమిటి, ఎందుకు సహిస్తున్నారు అని అడిగారు. పోనీ ఎవరైనా బాగా పెట్టారనుకోండి, ఈ పద్యం బాగుందండి అన్న మాట ఆయన నోటి వెంట ఒక్కసారి రాలేదు. మీరు బాగా చెప్పారు, ఈ పద్యం బాగుంది అన్న మాట లేదు. లోపాలు వెతకడం ఒకటే, రంధ్రాన్వేషణ మాత్రమే చేస్తున్నాడు. అందరూ చెప్పిన తర్వాత అప్పుడు కూడా నేను చాలా రోజులు ఊరుకున్నాను. చాలా రోజులు ఊరుకుంటే కొంచెం నా మీద ఒత్తిడి పెరిగింది. ఎందుకు ఊరుకుంటున్నారు, మీరేమైనా చేస్తారా, మేము వెళ్ళిపోమా అన్నదాకా వచ్చింది. అప్పుడు నేను అడిగాను, మురళీకృష్ణ గారు, మీరు పండిత కుమారుడు అని చెప్పి మిమ్మల్ని గౌరవించాను. మరి ప్రతిదీ మీరు రంధ్రాన్వేషణ చేస్తున్నారు. మీరు వెతికిన దాంట్లో ఏదీ తప్పు కాదు, అన్నీ కరెక్టే, అది మీకు తెలియదు, తెలియక ఇవన్నీ తప్పులు అంటున్నారు. పోనీ మీరు ఏ ఒక్కరి పద్యం అన్నా బాగుందని మెచ్చుకున్నారా?
ఇలా ఉండి గ్రూప్‌ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు మర్యాదగా గ్రూప్ నుంచి వెళ్ళిపోతే సంతోషం. లేతే నేనే పంపించాల్సొస్తుంది. ఇది బాగుండలేదు, మీ పద్ధతి నచ్చలేదు అని చెప్పాను. లేతే నేను వెళ్ళిపోతానన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయనిప్పుడు కుప్పరపు ఇలా చేస్తున్నాడు. సరే వారిష్టం. అది మనకనవసరం. ఏదైనా పొరపాటు ఉంటే పొరపాటని చెప్తాం. అంతేగాని మనం తగువెందుకు పడతాం? ఎవరితో అదే. మనకి తగువెందుకు కావాలి? మనం అందరితో సఖ్యతగా ఉండాలి. ఒకవేళ మనం పొరపాటైతే దిద్దుకుంటాం. అంతేగాని అహమేవ పండితః అని మనం అనము గదా! అనకూడదు. సరే, ఈ ఈ చర్చ చేశాడు. చేశాక ఇంతకీ నేను ఎందుకు చెప్పానంటే, తర్వాత ఆయన ఒక కామెంట్ పెట్టాడు. ఏమిటంటే, "ఏం లేదు మురళీకృష్ణ గారు, మీరు చింతలపాటి మురళీకృష్ణ గారు, నేను దేవరకొండ మురళీకృష్ణ మనిద్దరం ఒకటే. మనం అనుకున్నట్టు దాంట్లో భేదాభిప్రాయం లేదు. వడ్ల గింజలో బియ్యపు గింజ అంతే. అంతకన్నా ఏమీ లేదిక్కడ" అన్నాడు. నేను అది కూడా చెప్పాను. "కాదు బాబు, వడ్ల గింజలో బియ్యపు గింజ కాదు. ఎందుకంటే వడ్ల గింజలు అన్నిటిలో బియ్యపు గింజలు ఉండవు. అన్నిటిలో ఉండవు. తాలు తప్పలు ఉంటాయి. అంచేత వడ్ల గింజలో బియ్యపు గింజ అనేది సాధారణమైన సామెత, అక్కడ ఒప్పుకుంటాం. ఇక్కడ నీకు నాకు జరిగిన చర్చలో ఇది కాదు. నేను చెప్పింది సరైనటువంటి వివరణ. నువ్వు చెప్పింది అది కాదు. 2 వడ్ల గింజలో బియ్యపు గింజ కాదు. కాబట్టి ఇది పక్కన పెట్టండి. ఇది రికార్డింగ్ కూడా అవుతుంది. బహుశా వారు వింటే వినొచ్చు కూడా, ఇబ్బందేం లేదు. జరిగిన సంగతే అని చెప్పాము. అంచేత ఏమిటంటే, అజంత భాష, హలంత భాష అనేటువంటివి ముందు మనం తెలుసుకోవాలి. సంస్కృతంలో ఉన్నటువంటి ప్రాతిపదిక అంటాం దాన్ని. మనం వెర్బ్ రూట్ అంటాం చూడండి. రూట్ వర్డ్, ధాతువు అంటాం. ఆ ధాతువు ఆ శబ్దాన్ని మనం తెచ్చుకొని తెలుగులోకి తెలుగు విభక్తులు చేర్చుకొని తెలుగు పదాలుగా వాడుకుంటాం. అప్పుడు తెలుగు పదాలుగా వాడుకున్నప్పుడు తెలుగు సంధులు చేసుకుంటాం. సంస్కృత పదాలను కలిపేటప్పుడు సంస్కృత సంధులు చేసుకుంటాం. ఇట్లా చేసేటప్పుడు ఆర్య భాషల ప్రభావం ద్రావిడ భాషల మీద పడింది. అది సంధి విషయం వచ్చినప్పుడు మళ్ళీ మనం చెప్పుకుంటాం. మొదటగా ఇక్కడ ధ్వనులు గురించి చెప్తున్నారు ఆయన. కొంచెం అదే. పైకి పోనివ్వండి. ధ్వనులు అనేదానికి వివరణ ఇచ్చారు. అందులో ఏమిచ్చారు? ఆర్య భాషల ప్రభావం వల్ల ద్రావిడ భాషల వర్ణ సమానాయం ఎక్కువైంది. చూడండి, మనకు బాల వ్యాకరణంలో చెన్నై సూరి గారు చెప్పింది, తెలుగునకు వర్ణములు 86, తెలుగునకు వర్ణములు 36 అని చెప్పాడు. 36, 36 అక్షరాలు తెలుగు. ఒరిజినల్ తెలుగుకున్న అక్షరాలు 36. మరి అయితే మొత్తం మీద మనకున్న అక్షరాలు అన్నీ కలిపి 50, 56 వస్తున్నాయి. అదనంగా వచ్చినాయి. ఏం వచ్చినాయి అదనంగా? ఈ రు అనేది మంది కాదు. అరు అరు అని చెప్తున్నాను చూడండి. అరు అరు అనేది సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చాయి. అలాగే విసర్గ 2 సున్నాలు, అది మంది కాదు. మనకు ఏ శాసనాల్లో చూసినా కూడా ఆ, అరసున్నా, అంతే ఉంటాయి. అరసున్నా సున్నా ఉంటాయి. ఆ, ఉంటాయి. అహా ఉండదు. అహా అనేటువంటిది, ఆ విసర్గ అనేది సంస్కృత సంప్రదాయం. దాన్ని కూడా మనం తెలుగులో తెచ్చుకున్నాం ఈ ధ్వనుల్లో. అలాగే ఒత్తక్షరాలు ఉన్నాయి చూడండి. అవి మనకు మొదటగా లేవు. ఒత్తక్షరాలు అంటే మనం ఇప్పుడు కక్క, గగ్గ, చాచ్చ, జాఝ చెబుతున్నాం. ఆ ఒత్తక్షరాలు వాటిలో లేవు. ఈ ఒత్తక్షరాలన్నీ కూడాను మరి సంస్కృతం నుంచే వచ్చాయి. సంస్కృత భాష నుంచి తెలుగు, కన్నడం, మలయాళం మొదలైన ద్రావిడ భాషల్లోకి రురు, విసర్గ, ఖ, ఛ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ, అలాగే ఊష్మములైనటువంటి శష, ఇవి సంస్కృతంలోంచి మనం తెలుగులోకి తెచ్చుకున్నాం. మూల ద్రావిడ భాషలో లేనటువంటి నాదస్పర్శాలు, గజడ దబలు, సరళాక్షరాలను మనం చెప్పుకుంటున్నాం. అవి నేటి భాషల్లో కనిపిస్తున్నాయి. తమిళంలో తప్ప ద్రవిడంలో ఉన్నాయి. గజడ దబలు మనకి మొదటి నుంచి ఉన్నాయి. పూర్వంలో లేని ధ్వనులు ఇప్పుడు ద్రావిడ భాషల్లోకి రావడానికి కారణం సంస్కృత భాషా ప్రమేయమే అని భాషావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ ధ్వనుల్లో ఈ అక్షరాలు తెలుగులోకి వచ్చి చేరాయి. అప్పుడు మన తెలుగు వర్ణ సమానయం పెరిగింది. ఇవాళ మనం ఇక్కడ చేస్తున్న కొంచెం సబ్జెక్ట్ నుంచి బయటకు వస్తే, తెలుగు భాషకు ఉన్నటువంటి అక్షరాలు చాలా ఎక్కువైపోయినాయి. ఇన్ని అక్షరాలు వాడటం మనకు చాలా కష్టంగా ఉంది. ఇంగ్లీష్ చూడండి, చాలా బ్రీఫ్గా 26 అక్షరాలు. ఎలాంటి శబ్దమైనా, ఎలాంటి ధ్వని అయినా ఆ 26 అక్షరాలతోనే చేసేస్తున్నారు. ప్రపంచం అంతా కూడా వాడుకుంటున్నారు. కాబట్టి మనకి ఇన్ని అక్షరాలు ఎందుకు అని చెప్తున్నారు. ఇక్కడ ఏమిటంటే అవగాహన లోపం. సరైన భాష పట్ల సరైన అవగాహన లేకపోవడం చేత అలా చెప్తున్నారు. భాషాశాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ మాట మాట్లాడకూడదు. ఎందుకనంటే ఆంగ్ల భాషలో కొన్ని ధ్వనులు ఉచ్చరించడానికి
కొన్ని రకాలైనటువంటి ఆ, మనం దాన్ని ఏమంటాం, భాషాశాస్త్రం ఫైలాలజీ అంటాం చూడండి. ఆ భాషాశాస్త్రం చదివినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ అక్షరాల పైన వంకరగా ఒక గుర్తు పెడతాం, ఒక ఒక హైఫన్ లాగా ఒకటి పెడతాం, అడ్డంగా ఒకటి పెడతాం. దీర్ఘం తీయాలనుకోండి, చారుమతి అనాలి. సి రాసి పైన అడ్డగీత పెడతాం. ఎందుకది? మరి అది ఒక అక్షరం కింద రావట్లేదా? మీరు 26 అక్షరాలే లెక్కేస్తున్నారు, దీన్ని ఏమంటారు? ధ్వని చిహ్నాలు ఉన్నాయి కదా వాళ్ళకి. మెలికిసా రాయాలి, కుంటిసా రాయాలి. అన్నిటికీ మనం ఎస్ రాస్తున్నాం. అన్నిటికీ ఎస్ రాస్తే సరిపోదు. మెలికిసా రాయాలంటే సా రాసి పైన పెట్టాలి, డాట్ పెట్టాలి. చుక్క పెట్టడం, 2 చుక్కలు పెట్టడం, లేకపోతే క్రాస్గా ఒక యారో పెట్టడం. ఇలాంటివన్నీ ధ్వని సంబంధించినటువంటి గుర్తులు ఉన్నాయి. మరి ఆ గుర్తులు ఎంతమంది వాడుతున్నారు? అవి తీసేసి వాడేసి మీకు అలవాటు చేసుకుని ఇంతే అనుకుంటే ఎట్లా? మరి తెలుగులో సజలు ఉన్నాయి, చా చా ఛ, జా జా ఛ. ఆ రెండవ అక్షరానికి పైన తెలుగులో 2 గుర్తు పెట్టారు. చా అన్నప్పుడు చాప, చాప, చదరము, జల్లెడ. ఈ శబ్దాలు వదిలిపెట్టేద్దామా? ఈ అక్షరాలు తీసేశారు ఇవాళ. తెలుగులో చదలు లేవు, అక్కర్లా మనకి. అక్కర్లా అంటే ఆ పదాలు ఏమైపోతాయి? నిఘంటువులో ఉన్నాయి ఆ శబ్దాలన్నీ కూడా, వాటిని వదిలిపెట్టేస్తున్నాం. మరి భాష చచ్చిపోతుందంటే ఈ పని చేస్తే చచ్చిపోక ఏమవుతుంది? ఆ పని చేస్తున్నది ఎవరు? మేము పండితులు అనుకున్నటువంటి పెద్దవాళ్ళు చేస్తున్నారు. ఈ అక్షరాలు తీసేసింది ఎవరు? ఇప్పుడు సంస్కృతంలోంచి ఆ అక్షరాలు కావాలని మనం తెచ్చుకొని పదాలు పెంచుకున్నాం. మరి తెలుగులో ఉన్న అక్షరాలను తీసేసి ఈ అక్షరాలు మనకు అక్కర్లేదు, ఎక్కువైపోతున్నాయి, ఇంగ్లీష్ లాగా చేద్దాము అంటే ఇంగ్లీష్ ఏం చేశారు? వాళ్ళు 26 అక్షరాలు ఉన్నా కూడా ఆ గుర్తులు తెచ్చిపెట్టుకున్నారు. భాష వాళ్ళు కూడా వొకాబులరీ పెంచుకున్నారు. వాళ్ళ అక్షరాల వర్ణ సముదాయం పెంచుకున్నారు వాళ్ళు కూడా. 26తో ఊరుకోలేదు. సరే, ఈ వివాదాల జోలికి మనం వెళ్ళొద్దు. మనకు కావాల్సిన అంశం ఏంటంటే ఆ భాషల మూలాన మన అక్షరాలు పెరిగాయి అనేది ధ్వనుల విషయంలో మనం చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు తర్వాత మనకి పేజీ. ఇందులో మీరు అరు అరు ఉంది. అలు అలు లేవు. అంటే అది మన తెలుగు అది అక్షరాలు. అది ఉందండి. ఇప్పుడు అలు అనేటువంటి మనం అలు అంటున్నాం కదా. అలు అవును. అనే దాంట్లో ఇలా రాసి కిందకి ఉంచుతున్నాం. ఆ అవును. కిందకి పోతే లావత్తు మిగిలింది. ఉమ్. లావత్తు మిగిలింది. మనం క్లుప్తము అని రాసాం. అవును. క్లుప్తము అంటే పూర్వం ఎలా రాసామంటే కాకి నకార పొల్లిచ్చి ఇక్ అనేది ఆ. రాసి దాని కింద అలు రాసేవాళ్ళు. ఓహో. అలు ఓకే. రాస్తే అది కులు అవుతుంది. ఉమ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? కొమ్మిస్తే కూ రాస్తున్నాం. అవును. కూ రాసి కూ కింద లావత్తిస్తున్నాం. క్రమంగా ఈ మార్పు వచ్చిందనమాట. ఉమ్. పూర్వం మనకు శాసనాల్లో కూడా కాకి నకార పొల్లిచ్చి కింద అలు రాసింది ఉంది. ఈ అలు అంది మన అక్షరమే అలు అనేది. అలు అలు దాని బదులు ఏం చేసాం? కొమ్మిచ్చేసి కొమ్ము దీర్ఘం ఇస్తున్నాం. అదే. అది అట్లా ఈ అక్షరాలు మనకు వచ్చాయి. తర్వాత దీని తర్వాత పేజీకి వెళ్ళండి. ఆధునిక ఔత్తరాహిక భాషలైనటువంటి, అంటే ఔత్తరాహిక భాషలు అంటే ఉమ్. ఉత్తర దేశంలో ఉన్నటువంటి హిందీ. ఆ హిందీలో ఉన్న ఫా అనే అక్షరం తెలుగులోకి చేరింది. ఫా, పాపాల్లో పా. ఆ పా అనే దాన్ని ఎఫ్ సౌండ్తో పలుకుతున్నాం. ఫాదర్ అన్నాం అవును. అనుకోండి, ఫాదర్. ఫాదర్ అంటే ఎఫ్తోనే పలుకుతున్నాం. అవును. ఫాదర్ పిఏటిహెచ్ఈఆర్ రాయట్లేదు కదా, లేదు లేదు. అవును. ఎఫ్ఏటిహెచ్ఈఆర్ రాస్తున్నాం. ఆ ఎఫ్ సౌండ్ అది హిందీలో ఉన్న ఫా. ఫా వేరు, ఫా వేరు. ఆ పలకడంలో ఉచ్చారణలో తేడా ఉంది చూడండి. అది తెలుగు భాషలోకి చేరింది అంటున్నారు. ద్రావిడ భాషల్లో సంయుక్త అక్షరాలను విడగొట్టి రాయటం ఉంది. ఇది మంచి పాయింట్ అండి. ఇది ఒక మంచి పాయింట్, మనం గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి కొంత చెప్పుకోవాలి. పూర్వం మన శాసనాల్లో కానీ పూర్వకాలపు తెలుగులో కానీ సంయుక్త అక్షరం, ఇక్కడ ఒకటి డిఫరెన్స్ ఏంటంటే ద్విత్వాక్షరము సంయుక్తాక్షరము రెండు ఉన్నాయి. ద్విత్వాక్షరము అంటే ఆ అక్షరం కింద అదే చేరటం. ఉమ్. అత్త తా కింద తావత్తు, అది ద్విత్వం. కర్ర రా కింద రావత్తు, అది ద్విత్వం. ఆ, నన్ను ను కింద నావత్తు, అది ద్విత్వం. ఒక హల్లు కింద అదే హల్లు చేరితే అది ద్విత్వం. అలా కాకుండా ఒక హల్లు కింద మరొక హల్లు చేరితే అది సంయుక్తం. అది సంయుక్తం. మరి
ఆ, ఒక అక్షరం కింద మరొక అక్షరాన్ని చేర్చి ఆ, ఆఖ్య అన్నారు. సఖ్య ఖా కింద యావత్తు, అది సంయుక్తం. సఖ్యము, సఖ్యము అంటే ఖా కింద యావత్తు, అది సఖ్యము, అది సంయుక్తము. పూర్వం ద్రావిడ భాషల్లో ఎలా ఉండేది? ఈ సంయుక్తాక్షరాలు ఏమన్నా ఉంటే వాటిని విడివిడిగా రాసేవాళ్ళు. ఇప్పుడు సఖ్య అంటే ఖా కింద యావత్ ఇచ్చేసి ఖ్యా అని ఒక అక్షరం కింద రాసేస్తున్నాం. పూర్వం ఏం చేసి ఉండేవాళ్ళు? సఖాయ, ఖ యా విడివిడిగా, సఖయము, అది పూర్వం లక్షణం. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి కలిపేశాం, సఖ్యము. ద్రావిడంలోనేమో విడగొట్టడం, ఇప్పుడేమో కలిపి రాయటం. ఇది ద్రావిడ భాషల ప్రత్యేక లక్షణం అని చెప్తున్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఎగ్జాంపుల్ ఏదైనా సరే ద్రావిడ భాషల్లో సంయుక్తాక్షరాలను విడగొట్టి రాసేవాళ్ళు. ఈ ఆర్య భాషల్లో మాత్రం కలిపి రాసేవాళ్ళు. సంస్కృత భాషా ప్రభావంతో ద్రావిడ భాషల్లో కూడా ఈ సంయుక్తాక్షరాల్ని కలిపి రాయటం అలవాటైంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉదాహరణల్లో ఉమ్, అంటే ఇప్పుడు సఖ్య అన్నారు కదా. ఉమ్. సఖ్య అంటే సా ఖ యా, యా రాయటం. అది ఆ ఖాకి నకారం పొల్లు ఇచ్చేవాళ్ళ లేకపోతే లేదు లేదు, ఖ ఖాని రాయడమే. ఒత్తు ఆహా నకార పొల్లు లేదు. నకార పొల్లు చేస్తే కలిసిపోతాయి. అవును సక్ యా, మన భాషా లక్షణం ఏమిటి? అచ్చు పక్కన అచ్చు రాదు. అవును కదా. ఇప్పుడు ఇక్కడ ఈ అచ్చు తీసేసాను కలిసిపోతుంది. సఖ్ యా సఖ్య అయిపోతుంది. అందుకని అవును పూర్వం ఎలా ఉండేది? సఖయ, ఉమ్, సఖయము, అట్లా ఉండేవి ద్రావిడ భాషలు. తెలుగు ఒక్కటే కాదు, పూర్వం ఉన్న ద్రావిడ భాషా కుటుంబంలో అలా ఉండేది అని చెప్తున్నారు. తర్వాత సంస్కృత భాషా ప్రభావంతో ఇప్పుడు అలాగే ద్రావిడ అన్నారు చూడండి. ఉమ్, ద్రావిడ, ఇది కూడా సంయుక్తాక్షరమే. దరవా, అవును దరవా, ఉమ్, దరవిడ, దరవిడ. మనం విడదీస్తే దరవిడ, కలిపితే ద్రావిడ, అంతే కదా. అవును ఇట్లాంటి ఆచారం పూర్వపు ద్రావిడ భాషల్లో ఉండేది. సంస్కృత ప్రభావం చేత ఇట్లా వచ్చింది అని చెప్తున్నారు. సరే, తర్వాత ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో మనం నేర్చుకుంది ఏమిటంటే, ధ్వనుల్లో కొత్తగా అక్షరాలు తెలుగులో చేరాయి. ద్రావిడ భాషల్లో సంయుక్తాక్షరాలు విడివిడిగా ఉండేవి. 2 పాయింట్లు ధ్వనులు అన్న దాంట్లో మనం నేర్చుకున్నాం. మీరు ఉమ్, తర్వాత దీనికి బ్రీఫ్గా నోట్స్ రాసుకుంటే ఈ 2 పాయింట్లు ధ్వనులు కింద రాసుకోండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పగలుగుతారు. ఉమ్, తర్వాత తర్వాత పదజాలం రెండోది చూడండి. పదజాలం అంటే ఒకాబులరీ వర్డ్స్ అన్నమాట. ఇండో యూరోపియన్ భాషల నుంచి ద్రావిడ భాషల్లోకి లెక్కలేనన్ని పదాలు ప్రవేశించాయి. ఇండో యూరోపియన్ భాషలు అంటే మనం ఇదివరకు నేర్చుకున్నాం. ఇండో యూరోపియన్ భాషలు అనేవి కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ఒక ఐరోపా మధ్యలో ఉన్న ప్రాంతం నుంచి ఒక సమూహం ఇండియా వైపు వచ్చారు. వారు మాట్లాడే భాష ఇండో యూరోపియన్ భాష. వాళ్ళు అటు ఇరాన్, ఇరాన్, ఇరాక్, లేకపోతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, అటు చైనా, ఇంకా ఇటు వెళ్తే బర్మా, ఆ, ఈ అస్సాం ప్రాంతం అన్నిట్లో కూడా వాళ్ళు జొరబడిపోయారు. ఇది ఇండో యూరోపియన్ గ్రూప్. ఈ ఇండో యూరోపియన్ గ్రూప్లో ఉన్నటువంటి కొన్ని పదాలు ద్రావిడ భాషల్లోకి వచ్చాయి. మనకు ఒక సందేహం రావాలి ఇక్కడ. ద్రావిడ భాషలు అంటే మనకు మొదటి నుంచి ఉన్న అభిప్రాయం ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఉండేవాళ్లే ద్రావిడులు. మరి ఇండో యూరోపియన్ భాషల్ని ఆర్య భాషలు. ఆర్యులు ఉత్తరాన ఉండేవాళ్ళు, ద్రావిడులు దక్షిణాన ఉండేవాళ్ళు. మరి వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఎట్టా పడింది, ఉత్తరం ప్రభావం దక్షిణం మీద ఎట్టా పడింది అని అంటే, ఇండో యూరోపియన్ జాతి అంటే ఆర్యులు వచ్చే నాటికి ద్రావిడులు ఉత్తర దేశంలోనే ఉన్నారు. సింధు తీరంలో ద్రావిడులు అప్పట్లో ఉండేవాళ్ళు. మనం చరిత్రలో చదువుకుంటాం, ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం. దాంట్లో ఉన్న ప్రకారం అంటే ద్రావిడులు అనే ఇదంతా క్రీస్తు పూర్వం అంటారా? క్రీస్తు, అవును క్రీస్తు పూర్వమే. ఉమ్, అంటే క్రీస్తు పూర్వం అంటే ఇప్పుడు సింధు నాగరికత, అది క్రీస్తు అదేలేండి. ముందేగా. ఉమ్, అవునవును క్రీస్తు పూర్వమే సింధు నాగరికత. ఆ సింధు నాగరికత కాలంలో ఆర్యులు ఆర్యావర్తం మీదకి, ఆర్యావర్తం అంటే ఇప్పుడు గంగా యమున మైదానం, ఢిల్లీ ప్రాంతం, ఉమ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతం, ఇక్కడికి వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యారు. ఎలా సెటిల్ అయ్యారు? ముందు సింధు నది దగ్గరికి వచ్చేప్పటికి అక్కడ నల్లని మనుషులు కనబడ్డారు, పొట్టిగా ఉన్నారు, వాళ్ళు బలవంతులు.
వాళ్ళు వాళ్ళే ద్రావిడులు. వారిని వీళ్ళు దస్యులు అన్నారు. తమకు దాసులుగా. ఆర్యులు వైట్ స్కిన్, ఉమ్, దీర్ఘ శరీరం కలిగినటువంటి వాళ్ళు జర్మన్ పీపుల్ లాగా ఉంటారు. ఇప్పటికీ జర్మన్లు అలాగే ఉంటారు. అవును. హైట్ వెయిట్ అంత ఎత్తున మంచి రెడ్ కాంప్లెక్షన్ కలిగి ఉంటారు. ఆ మాదిరి వాళ్ళు ఆర్యులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే ద్రావిడులు నల్లగా పొట్టిగా, ఆ, వీళ్ళ కంటికి అనాగరికంగా కనబడ్డారు. అందుకని ఉమ్, వీళ్ళని దస్యులు అన్నారు. వారికి యుద్ధాలు జరిగాయి. జరిగినప్పుడు ఈ దస్యుల్ని ఆర్యులు ఓడించారు. ఆ ద్రావిడులు వాళ్ళకు భయపడిపోయి ఉత్తర దేశాన్ని వదిలిపెట్టి వింధ్య దాటి దక్షిణానికి వచ్చేసారు. అప్పుడు ఆ ప్రాంతం అంతా ఖాళీ అయింది కాబట్టి గంగా యమున మైదానాన్ని ఆర్యులు ఆక్రమించుకుని ఆర్యావర్తము అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు తమతో పాటు తెచ్చుకున్నటువంటి భాష పాళీ భాష, లేకపోతే పార్సీ భాష, ఇంకా పార్సీ కూడా అప్పటికి లేదేమో, పాళీ భాష, ప్రాకృత భాష, దాన్ని సంస్కరించుకుని సంస్కృతం చేసుకున్నారు వాళ్ళు. ఉమ్, ప్రాకృతాన్ని సంస్కరిస్తే సంస్కృతం అయింది. సంస్కృత భాష వాళ్ళు మాట్లాడేవాళ్ళు. మొత్తానికి ఇండో యూరోపియన్ గ్రూప్లో నుంచి కొన్ని పదాలు ద్రావిడ భాషలోకి వాళ్ళు వీళ్ళు కలిశారు కాబట్టి ఆ సమూహంలోంచి ఈ సమూహంలోకి కొన్ని కొత్త పదాలు వచ్చి చేరాయి. అయితే తమిళ భాష మీద ఈ ప్రభావం చాలా తక్కువ అంటున్నాడు. ఎందుకని తక్కువ? తమిళులు కూడా ద్రావిడులే కదా. ఈ ప్రభావం ఉంటే అందరి మీద ఉంటుంది కదా, ఒక్కళ్ళ మీదే ఎందుకు ఉంటుంది అని అంటే, తమిళులు ఆ భాషలను పరిహరించారు. ఇది మన పదం కాదు అని దాన్ని ఉచ్చరించడం మానేశారు. ఇది మంది కాదు అని దాన్ని ఎలిమినేట్ చేశారు. మనమైతే ఆ పదాలను అట్టి పెట్టుకున్నాం. కొన్ని కొన్ని పదాలని ఇప్పుడు చూడండి, సంస్కృత పదాలు, తత్సం పదాలన్నీ మనం వాడుకుంటున్నాం. తమిళులు కూడా వాడతారు, కానీ మనంత ఎక్కువగా వాడరు. మనం అడ్డు అదుపు లేకుండా తీసుకుంటాం. వాళ్ళు అలా కాదు, కొన్ని పదాలు మాత్రమే తీసుకున్నారు. మనలాగా అంత విస్తృతంగా వాళ్ళు వాడుకోలేదు. కాబట్టి తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లోకి తత్సమ తద్భవాలనే రెండు విభాలుగా ఈ పదజాలం చేరింది. తద్భవము అంటే ఏమిటి? సంస్కృత పదాన్ని ఉన్నది ఉన్నట్టుగా పలకడం చేతకాక కొంచెం అపభ్రష్టంగా పలకటం. అగ్ని అనమన్నారు, అగ్గి అన్నాడు. అగ్గి అన్నాడు, అది తద్భవం. అగ్ని అనేది తత్సమం, అగ్గి అనేది తద్భవం. పేటిక, మనం తెలుగులో ప్రకృతి వికృతి అని చెప్తాను చూడండి, అవే. పేటిక ప్రకృతి, పెట్టి వికృతి. ఇంకో మాట ఏమిటంటే, తెలుగు భాషకి వికృతి అని కూడా పేరుంది. తెలుగులో ఒక వ్యాకరణం ఉంది, వికృతి వివేకము. వికృతి వివేకము అనే పేరుతో తెలుగులో ఒక వ్యాకరణం ఉన్నది, తెలుగు భాషకు సంబంధించిన వ్యాకరణం. కాబట్టి వికృతి పదములు అంటే తెలుగు పదాలు, ప్రకృతి పదములు అంటే సంస్కృత పదాలు. ఇట్లా సంస్కృతంలోంచి తత్సమము, తద్భవము, ఈ రెండిట్లోంచి వచ్చిన పదాలు ద్రావిడ భాషల్లో ఎక్కువగా చేరాయి. ఈ మనకి బాల వ్యాకరణంతో పాటు మరొక వ్యాకరణం కూడా ఉంది, ప్రౌఢ వ్యాకరణం. అదేమిటంటే, బాల వ్యాకరణంలో చాలా వరకు రూపసాధన కోసం అన్ని సూత్రాలు చెప్పారు. ఎక్కడన్నా ఒకటి అరా మర్చిపోతేనో, లేకపోతే ఆయన చెప్పిన సూత్రం సరిగా లేదు అనే ఉద్దేశంతోనో భోజనపల్లి సీతారామాచార్యులు గారు అనే ఆయన ఇంకొక వ్యాకరణం రాశాడు. ఇది ప్రౌఢ వ్యాకరణం అని పేరు పెట్టాడు. ఆ ఆయనే మనకు ఒక తెలుగు నిఘంటువు కూడా రాశాడు, శబ్దరత్నాకరం. శబ్దరత్నాకరం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి, దాదాపు 2000 పేజీల దాకా ఉండేటువంటి పెద్ద పుస్తకం అవును, నా దగ్గర ఉంది అది. అది. ఉమ్, శబ్దరత్నాకరం రాసిన భోజనపల్లి సీతారామాచార్యులు గారు, ఆయన నా దగ్గర డిక్షనరీలో కూడా ఉంది. కనిపించేటువంటి తత్సమ పదజాలం అంతా కూడా ఈ ద్రావిడ భాషా పదాల్లో చేరాయని చెప్పుకోవడానికి మనకి ఉదాహరణగా కనిపిస్తాయి. అలాగే ఇందాక మనం ఓ మాట అనుకున్నాం చూడండి, ఈ ఈ సంస్కృత తద్భవ పదాలు, తత్సమ తద్భవ పదాలు ద్రావిడ భాషల్లో కలిసినప్పుడు తమిళంలో కలవకుండా ఎందుకుంటాయి? వాళ్ళు దాన్ని వద్దనుకున్నారు అని అన్నామే. దానికి సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ చూడండి, తొల్కాప్పియం అనే గ్రంథం, తమిళులకి అది ఒక వ్యాకరణ గ్రంథం. ఆ తొల్కాప్యం, అందులో తత్సమాలు తీసుకురావద్దని శాసించింది. ఈ సంస్కృత పదాలు మనకు వద్దు, తత్సమ పదాలను మనం వాడొద్దు అని నిషేధం పెట్టింది. అంచేతనే తమిళ భాషలో వికృత రూపాలే ఎక్కువగా కనిపిస్తాయి, తత్సమ పదాలు కనపడవు. తద్భవాలు, వికృతి పదాలంటే తద్భవాలు, ప్రాకృత పదాలు, తెలుగు రూపాంతరం చెందినటువంటి పదాలు లాంటివే కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, చైత్రము అని మనం తత్సమంలో చెప్తాం.
దానికి ఆయన చిత్తరం, తమిళంలో చిత్తరం, సీసం ఈయం, గార్ధభ కరుదై. తమిళ భాషలో వ్యక్తినామాల్లో కూడా తద్భవాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రామ సంస్కృత పదం, దానికి ఏరామన్, రంగనాయక అరంగనాయకన్, లంకేశ్వర ఎలంకేశ్వరన్, లక్ష్మణ ఇలుక్కుమన్. ఇట్లాంటివన్నీ ఆయన మనకు ఉదాహరణలుగా ఈ శబ్దాలన్నింటినీ కూడా మనకి చూపించాడు. నామవాచకాల్లో పదజాలంలో ఎట్లాంటివి వచ్చాయని. సంస్కృత ప్రాకృతాల నుంచే కాక ఆధునిక ఔత్తరాహిక భాషలైన హిందీ, మరాఠీ, ఒరియా మొదలైన భాషల నుంచి అనేక పదాలు ప్రవేశించాయి అని పదజాలం గురించి రెండవ పాయింట్ చెప్పాడు. ఇప్పుడు మనం ఆర్య భాషల ప్రభావం ద్రావిడ భాషల మీద ఎట్టా ఉంది అనే దానికి మొట్టమొదటేమో ధ్వనుల గురించి చెప్పామండి. రెండవదేమో పదజాలం గురించి చెప్పాం. సంధి అనేది చూడండి, సంస్కృత భాషలో పరరూప సంధి లేదు. ఇదొకటి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. పరరూప సంధి అంటే ఏమిటి? సంధి అంటే రెండు పదాలు కలపడం. పరరూప సంధి అంటే మనకు సంధిలో రెండు పదాల్లో మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాం. పూర్వోత్తర పదములు రెండింటినీ కలపడం సంధి. రెండింటినీ కలిపితే సంధి అవుతుంది. దానికి బాల వ్యాకరణంలో చెన్నైసూరి చెప్పిన సూత్రం, పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశంబగుట సంధి. పూర్వ పర స్వరములకు అంటే మొదటి మాట చివర ఒక అచ్చు ఉంది, రామ, మాలో ఆ. పరస్వరములకు రెండో మాటలో తర్వాత మాటలో ఉత్తర పదంలో మొదట ఒక అచ్చు ఉంది, అయ్యా, ఆ ఉంది. రెండు అచ్చులే, పూర్వస్వరము పరస్వరము. ఈ రెండు స్వరములు కలిసేటప్పుడు పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశమగుట. రెండవ పదం మొదట ఉన్న మాటే నిలబడుతుంది. ఏకాదేశం అంటే ఈ రెండింటినీ తోసేసి అదొక్కటే వస్తుంది. అది అలా రావడం పరరూప సంధి. పరరూప సంధి అంటే పరపదం రెండో పదంలో మొదటి అచ్చు ఆ పదం ఎట్లయితే ఉందో అది నిలబడుతుంది, మొదటి పదం మీద అది ఎక్కుతుంది, ఎక్కి మొదటి పదం చివర ఉన్న అచ్చును తోసేసి అది నిలబడుతుంది. అది పరరూప సంధి. ఇక్కడ మరి సంస్కృత భాషలో ఇట్లాంటి సంధి లేదు, తెలుగులోనే ఉంది ఇది. ఈ పరరూప సంధి అని తెలుగులో రామయ్య అని తెలుగులోనే అంటాం, సంస్కృతంలో అట్లా అనం. ఏ రూపానికి ఆ రూపం, అవి అట్లా నిలబడి ఉంటాయి. ద్రావిడ భాషల్లో పరరూప సంధి ఉంది. సంస్కృతంలో సవర్ణ గుణ వృద్ధి యణాదేశ సంధులు ఉన్నాయి. సంస్కృత సంధులు సవర్ణ దీర్ఘ సంధి, ఇందాక ఉదాహరణకు ఒకటి చెప్పుకున్నాం. దేవ ఆలయము, దేవాలయము దీర్ఘమైంది. రెండు సంస్కృత పదాలే. దేవ ఆలయము రెండు కూడా సంస్కృత పదాలే, కలిపితే దేవాలయము అయింది. అట్లాగే గుణసంధి అన్నారనుకోండి, గుణము అంటే ఈ ఊరు, ఈ మూడు అక్షరాలని గుణములు అంటారు. సంధిలో ఇవి వస్తాయన్నమాట. సంధి కలిపినప్పుడు ఈ ఊ, ఏ ఊ, ఈ ఊ, అర్ అనేవి వస్తాయి. ఎలా వస్తాయి? ఈ అనేది చూడండి, ఆ, ఈ ఊరు సంస్కృత పదాలే కావాలి. దేవి, దేవి అన్నాం. ఆ, ఆ, దానికి ఇంకొక శబ్దం ఏ అసవర్ణమైన ఈతో కావాలండి. మీరు చెప్తాను, ఈతోటే. ఉదాహరణ చెప్తాను ఉండండి. ఇక్కడ ఏమిటంటే గుణసంధి, గుణములంటే ఈ ఊరులు గుణములు. దానికి మొదట ఈ ఊరు అనే పదాలు మొదటి పదం చివర ఈ అచ్చులు కనుక ఉంటే వాటికి అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు దేవి అన్నారు. ఈ అన్నప్పుడు రెండవ మాట మొదట ఈ కాకుండా మరొకటి ఏదో ఒక దాంతో ఆలయము అన్నారు, ఆలయము అన్నారు. లేకపోతే ఈశ్వరుడు అన్నారు. శని ఈశ్వరుడు, శని అన్నారు, ఈశ్వరుడు అన్నారు. శనీశ్వరుడు అంటాం, శనీశ్వరుడు అంటారు. రెండు సవర్ణములు కనుక సవర్ణ దీర్ఘసంధి వచ్చింది. అట్లా కాకుండా ఈ అనే దానికి అసవర్ణమైన అచ్చు పరమైతే అసవర్ణమైన అచ్చుతో ఒక పదం ఏదైనా గుర్తొస్తే చెప్పండి. దేవి ప్లస్ ఆదేశం అండి. ఏది? దేవి ప్లస్ ఆదేశము. దేవి ఆదేశము అంటే ఈ ఇది ఊరులకు ఇకారము, అది ఆకారము. అదే అక్కడ అది ఎలా ఏమవుతుందంటే ఉండండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చు పరమగునప్పుడు యావారాలు వచ్చును, అది యణాదేశ సంధి సూత్రం వస్తుంది అక్కడ. దేవి ఆలయము, దేవ్యాలయము
అని ఎడాగము వస్తుంది. అది యణాదేశ సంధి. యణాదేశ సంధి. గుణసంధికి వచ్చేప్పటికీ ఆ, మహా అన్నారు, ఈశ్వరుడు అన్నారు. మహా అన్నప్పుడు అందులో అకారం ఉంది. దానికి ఈశ్వరుడు అన్నప్పుడు అసవర్ణమైన అచ్చు పరమైంది. ఒక అచ్చుకి అకారమునకు ఆలు ఏమైనా సరే దానికి అసవర్ణమైన అచ్చుపరం ఉన్నప్పుడు ఏ ఓ అర్, మహా ఈశ్వరుడు మహేశ్వరుడు ఏ వచ్చింది. అట్లాగే మహా ఉన్నతి మహోన్నతి ఊ వచ్చింది. మహా ఋషి మహర్షి అర్. ఇలా ఈ ఊ రు ఏ ఓ అర్ అనే వస్తే అవి గుణములు. ఏ ఓ అర్లు గుణములు. ఒక అచ్చుకి అసవర్ణమైన అచ్చు పరగినప్పుడు ఏ ఓర్లు వస్తే గుణములు. అట్లా కాకుండా ఆ, ఈ ఊరులకు మొదటి పదం చివర ఈ కానీ ఊ కానీ రు కానీ ఉందనుకోండి, దేవి అసవర్ణమైన అచ్చు ఆలయము, దేవి ఆలయము. అట్లాగే ఊ ఉందనుకోండి, శంభు శంభు, అతడు శంభతడు. వా వస్తుంది, బా కింద వా వస్తుంది. వా అది వచ్చింది. అది శంభుడు అతడు అనేక రాదా? రాదు. శంభుడు అనలేదుగా మీరు. మీకు డు ఎక్కడి ఉమ్, నుంచి వస్తుంది? ఓకే. శంభుడు అతడు అంటే శంభుడు అతడు ఉకార సంధి అయిపోతుంది. ఉమ్, ఉకార సంధి అయిపోతుంది. శంభు సంస్కృతం ఇంతవరకే తీసుకున్నాం. శంభు ఆదేశము, ఆగమనము. శంభుని ఆగమనము అన్నాం అనుకోండి, శంభు ఆగమనము అన్నప్పుడు ఆ ఏమవుతుంది, ముందు వా వస్తుంది. శంవతడు. వస్తు ఏకము, అది వృద్ధి సంధిలోకి వస్తుంది. వస్త్వైక్యము అని వృద్ధి సంధిలోకి వస్తుంది. యణాదేశ సంధిలో మాత్రం యా వా రా అనేవి సంధిలో వస్తాయి. ఇవి సంస్కృత సంధులు. సవర్ణదీర్ఘ సంధి, గుణసంధి, యణాదేశ సంధి, అలాగే వృద్ధి సంధి. వృద్ధి సంధి అంటే ఏమిటి? అకారమునకు ఏ ఐ పదమైతే పరమైతే ఐ అనేదే వస్తుంది. ఐ అనేదే వస్తుంది. చూడండి, వస్తు ఏకము, వస్తు ఏకము, వస్త్వైక్యము అని వచ్చింది. అదే మీరు లేకపోతే సమా ప్లస్ ఐక్యము కూడా సమైక్యం వస్తుంది. సమైక్యము, ఉమ్, సమైక్యము. అట్లాగే మహా ఔషధి, మహా ఓషధి, మహా ఓషధి, మహౌషధి. ఇట్లా వృద్ధి సంధి. ఇవి సంస్కృతంలో ఉన్నాయి. ఈ సంధులు ద్రావిడ భాషలో లేవు. అయితే తెలుగు కవులు 600 సంవత్సరాలు దీని తర్వాత ఏమిటంటేనండి, మనకి ఇక్కడ తర్వాత పారాగ్రాఫ్ చెప్పడానికి ఆ, ఇది ఇది క్లోజ్ చేసేయండి చెప్తా. ఇంకోటి ఉంది, ఉమ్, అది చెప్తాను. ఏమిటంటే ఇంకో పేరా ఉంది, దాన్ని మీకు పంపిస్తాను, పద్య పంపించు. వికాసంలో పెడతాను. అలాగే. ఆ, దీని కంటిన్యూషన్. అంటే ఇది కొంచెం లెంగ్దీగా ఉందండి. పర్లేదు ఇది పర్లేదు. చాలా ప్రాక్టీస్ చేయాలండి మేము. అదే. ఆ, పేర్లు ఒకదానికొకటి వెళ్ళిపోతున్నాయి. అవునండి. అదే అదే నాకు మరి ఆ, రావు గారికి ఎలా అందరికీ అంతేనండి. ఎందుకంటే సంధి ఏది అన్నది గుర్తుపట్టలేకపోతున్నాం. అవును. అవును. దీంట్లో పద్య వికాసంలో పెడుతున్నానండి డాక్యుమెంట్. పద్య వికాసంలోంచి తీసుకోండి దీన్ని. ఉమ్, దాన్ని స్క్రీన్ మీద చూపించండి సార్. అప్పుడే గంట అయిపోయింది, మనం సగం కూడా టాపిక్లోకి వెళ్ళలేదు. పర్వాలేదులేండి మనకి. మీకు కనిపించిందా? డౌన్లోడ్ చేశాను. సెట్ 2 అనేది దాన్ని పెట్టండి. చూడండి, 600 మంది సాహిత్యాన్ని అనుసరించారు. ఈ కారణంగా తప్పనిసరిగా తెలుగు భాష సంస్కృత ప్రభావానికి లోనైంది. తమిళ భాషలో సంస్కృత సంధులు లేవు. ఇవన్నీ మనం తెలుగులో పెట్టుకుంటున్నాం. సవర్ణదీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి తెలుగులో చేస్తున్నాం. తమిళంలో లేవు ఇవి. ఎందుకంటే వాళ్ళు దాన్ని నిషేధించారు. అసలు సంస్కృత పదాలే వద్దు,
ఇంతవరకు చాలు, మనకు ఎక్కువ వద్దు, మన భాష పాడైపోతుంది అని వాళ్ళు దాన్ని పరిమితంగా అట్టి పెట్టుకున్నారు. అందుకని మనలోనే ఇవన్నీ ఉన్నాయి. అలాగే సమాసాల విషయంలో కూడా సంస్కృత ప్రభావం ద్రావిడ భాషల పైన పడింది. ఓ సమాసం కలపాలంటే మనం చూడండి, కొంచెం పండితుల దగ్గర భయపడతాం. ఎందుకంటే దుష్ట సమాసాలు చేయకూడదు. దుష్ట సమాసం అంటే ఏమిటి? తెలుగు శబ్దాల్ని కలపొచ్చు, అంతేగాని సంస్కృత శబ్దాన్ని తెలుగు శబ్దాన్ని కలపకూడదు. సంస్కృత శబ్దాన్ని తెలుగు శబ్దాన్ని కలపకూడదు. అట్లా కలిపితే అది దుష్ట సమాసం అవుతుంది. ఈ సమాసాలు కలిపేటువంటి ఆచారం కూడా సంస్కృత భాషలోంచే మనం ద్రావిడ భాషలోకి తెచ్చుకున్నాం. సంస్కృతంలో దీర్ఘ సమాస రచన ఉంది. సుదీర్ఘమైనటువంటి సమాసాలు, పదాలని ఒకదానికొకటి అతుక్కుపోతాయి. మణిచరిత్రలో పద్యాలు చూడండి, లేదా వశ్చరిత్రలో పద్యాలు చూడండి, పూర్వ కవులు చూడండి, సుదీర్ఘ సమాసాలు. ఆ, ఆ, చూడండి, శ్రీనాథుడు రాసినటువంటి సమాసాలన్నీ కూడా ఒక్క సమాసం కాదండి, సుదీర్ఘమైనటువంటి శబ్దాలన్నీ కలిపేసి ద్రావిడ భాషల్లో చిన్న చిన్న పదాలతో సమాసాలు చెప్తే, సంస్కృతంలోనేమో పెద్ద పెద్దవి చెప్తాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి కింద. తెలుగు భాషలో సంస్కృతం ప్రభావం నుంచే దీర్ఘ సమాస రచన బాగా సాగింది. సంస్కృత భాషలోని సమాసాలను ఉన్నట్టు తీసుకొచ్చి చివరిలో చిన్న చిన్న మార్పులు చెప్తారు. శ్రీనాథుడు చేసిందంతా కూడా సంస్కృత సమాసాలకి ఒత్తొడుంగులు చేర్చి తెలుగులో కలిపాడు. ఓ సుప్రసిద్ధమైనటువంటి ఒక సమాస ప్రయోగం ఉన్నది. అదేమిటంటే నైషధలో శ్రీహర్షుడు చేసినటువంటి ప్రయోగం. గమికర్మీకృత నైకనీ వృతం అని ఒక సమాసం ఉంది. గమికర్మీకృత అంటే ఏమిటి? గముల్ గతవు, గమ్ అనే ధాతువుకి గతవు నడవటం అని అర్థం. గముల్ గతవు నడిచేదానికి, గముల్ గతం అంటే నడవడం అనేటువంటి పని. గమికర్మీకృత నడవడమే పనిగా పెట్టుకున్నటువంటి, గమికర్మీకృత నైక నీవృతుడ, నైక వృద్ధి చెంది, గమికర్మీకృత ప్లస్ ఏక, గమికర్మీకృత నైక నడవడమే మాత్రమే పనిగా పెట్టుకుని, నీవృతుడనై అదే పనిగా పెట్టుకున్నటువంటి వాడనై తిరుగుతూ ఉండగా అని అర్థం. హంస చెప్తుంది దమయంతితోటి, నేను అదే పనిగా నడవడమే పనిగా పెట్టుకుని తిరుగుతూ ఉంటే ఆ బ్రహ్మదేవుడి మాటలు నా చెవిన పడ్డాయి, నేను ఆయన రథానికి సారథిగా ఉండి అదే పనిగా నడుస్తూ ఉంటే అని చెప్తుంది. దాన్ని గమికర్మీకృత నైక నీవృతం అన్న సంస్కృత శబ్దాన్ని తమ్ అనే దాంట్లో ఆ మకారం తీసేసి ఆ తాకి కొమ్ము చేర్చి గమికర్మీకృత నైక నీవృతుడనై. బహుశా ఇక్కడ అదిగో ఉంది చూడండి. రెండవ ఉదాహరణలో కమలేందీవర షండమండితల సత్కాసార సేవారతిన్ గమికర్మీకృత నైక నీవృతుడనై కంటిన్ విదర్భంబునన్ అని నైషధంలో పద్యం అన్నమాట. దానికి గమికర్మీకృత నైక నీవృతుడనై ఆ సంస్కృతంలో ఉన్నదానికి తెలుగు విభక్తులు తీసుకొచ్చి చేర్చి దీన్ని తెలుగుగా వాడేసాడు ఈయన. అలాగే పైన కూడా కమలేందీవర షండమండిత, ఈ సంస్కృత సమాసాలు కలవటం. కమల ఇందీవర, కమలములతోటి ఇందీవరములతోటి తామర పూలతోటి, షండ సమూహంతో, మండిత ప్రకాశించేటువంటి, లసత్ విలాసవంతమైన, కాసార సేవారతిన్ ఆ సారస్సులో మునిగి తేలుతున్నటువంటి, తేలాలనేటువంటి కోరికతోటి, కమలాలతో నిండినటువంటి సరస్సులో మునిగి తేలాలనే కోరికతోటి అనే అర్థంలో ఎన్ని పదాలు సమసింపజేశాడు చూడండి. కమలేందీవర షండమండిత లసత్కాసార సేవారతిన్ గమికర్మీకృత నైక నీవృతుడనై కంటిన్ విదర్భంబునన్ అని అట్లా తిరుగుతూ ఆ విదర్భ పొరంలో ఈ దమయంతిని చూశానయ్యా అని చెప్తుంది ఆవిడ, ఆ హంస. ఇట్లా పైన చూడండి, నన్నయ్య గారు రాసింది తెలుగు అనే దాని కింద. తెలుగు భాషలో సంస్కృత ప్రభావం చేత దీర్ఘ సమాస రచన బాగా సాగింది. సంస్కృత భాషలోని సమాసాలను ఉన్నట్టు తీసుకొని చివరిలో చిన్న చిన్న మార్పులు చేశారు మన రచయితలు. బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్వ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి, నన్నయ్య గారు భారతంలో చెప్పినటువంటిది. బహువన పాదపాబ్ధి కులపర్వత, బహువన పాదపాబ్ధి, పాదపము అంటే చెట్టు, వనము సరస్సు లేకపోతే అడవి, రకరకాల చెట్లతో కూడినటువంటి అడవులతో నిండిన పర్వతముల నుంచి ప్రవహించి వస్తున్నటువంటి
నదులతో కూడిన మహామహీభరము. మహామహీభరము అంటే ఇన్ని పర్వతాలను మూస్తున్న భూమి అజస్ర సహస్ర ఫణాళి దాల్చి, అజస్రము ఎల్లవేళ్ళ కూడా, సహస్ర ఫణాళి దాల్చి 1000 పడగల మీద కూడా ఇన్ని పర్వతాలతో, వనాలతో, అడవులతో కూడినటువంటి భారవంతమైన ఈ భూమి అంతటినీ కూడా 1000 పడగల మీద ఎల్లవేళలా మోస్తున్నటువంటి ఆ వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు అని అక్కడ ఉదంకుడు నాగదేవతల్ని నాగలోకానికి వెళ్ళి పౌష్య మహాదేవి ఆ ఉదంకుణ్ణి అడుగుతుంది. ఆ అక్కడ నాగరాజు యొక్క కవచ కుండలాలు తెచ్చిమ్మని అడుగుతుంది. అందుకోసం ఉదంకుడు గురుదక్షిణిగా గురుపత్ని కోరిన కోరిక తీర్చాలని ఆయన నాగలోకానికి వెళ్ళి నాగరాజులందరినీ ప్రస్తుతి చేస్తాడు, స్తోత్రం చెబుతాడు. 7 పద్యాలు ఇట్లాంటివి నాగరాజుల్ని స్తుతించేటువంటి పద్యాలు. అజస్ర సహస్ర ఫణాళి దాల్చి, ఇవన్నీ ఎన్ని సమాసాలు చూడండి. ఇదంతా సంస్కృతంలో ఉండేటువంటిది ఉన్నదొన్నట్టుగా తీసుకొచ్చి తెలుగు భారతంలో పెట్టారు. ఇలాంటిది తెలుగులో ఈ సమాస రచన అనేది ద్రావిడ భాషలకు సాధ్యమైంది కాదు. ఇది తెలుగులో సంస్కృతంలోంచి వచ్చింది. కొత్త ఆచారం మనం తెచ్చాం. ఇది తమిళంలో లేదు. వాళ్ళు ఈ సమాస రచనను ఒప్పుకోలేదు, సంస్కృత సంధుల్ని ఒప్పుకోలేదు. తర్వాత చూడండి, శృంగార నైషధం ఎగ్జాంపుల్ అయినాక ఆముక్తమాలేదులో శ్రీకృష్ణదేవరాయలు కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటాఘాటోత్థ శాఖోపశాఖ, ఇది కూడా సమాసంతో కూడింది. మను చరిత్రలో పెద్దన గారు రాసింది కూడా అటజని కంచ భూమిసురుడంబర చుంబి శరజ్జడీ పటిల శరజ్జరీ పటల ముహుర్ముహుర్ లుఠ దఫంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాపిజాలం, అన్ని సమాసాలే. సుదీర్ఘ సమాసాలు ఆ పద్యం నిండా కలిపేశాడు. ఇది సంస్కృతంలోంచి తెలుగులోకి వచ్చింది, ద్రావిడ సంప్రదాయం కాదు. పేజీ పైకి పోనివ్వండి. సంస్కృత భాషలో అలాగే కొన్ని సమాసాలు, కర్మధారయ సమాసం. సమాసం ఏమిటంటే 2 పదములు సమర్థములైన 2 పదంబులు ఏకపదంబు కూడా సమాసము. సమాసం అంటే ఏమిటి? సమర్థములైనటువంటి అంటే వాటి అర్థం వాటికి ఉంటుంది. ఏ పదానికి ఆ పదం దేని అర్థం దానికి ఉంటుంది, సొంత అర్థం ఉంటుంది. అలా సొంత అర్థం కలిగినటువంటి 2 పదములు ఒకటిగా కలవడం అది సమాసం. సమసించడం అంటే కలవడం. సమర్థంబులకు పదంబులు ఏకపదంబగుట సమాసము. దాంట్లో కూడా లక్షణాలు ఏమిటంటే కర్మధారయము. కర్మధారయం అంటే ఏమిటి? ఉత్తర పదార్థ ప్రధానమైనది కర్మధారయము. 2 పదాలు ఉంటాయి సమాసంలో. ఈ 2 పదాల్లో 2వ పదం అర్థం ప్రధానము, అది కర్మధారయం. అది ఎట్లాగా మరి? తటాకోత్తరము అన్నారనుకోండి, తటాక ఉత్తరము, తటాక ఉత్తర భూమి. తటాకం అంటే చెరువు, ఉత్తర భూమి అంటే ఉత్తర దిక్కుగా ఉన్న భూమి. మీరు 2 మాటలు చెప్పారు, తటాకము అన్నారు, ఉత్తర భూమి అన్నారు. ఈ 2 మాటల్లో తటాకోత్తర భూమి అంటే ఏది మీకు అర్థమయ్యేది? ఉత్తర భూమి అంటే అది ఏ పదం? 2వ పదం, ఉత్తర పదం. అట్లా ఉత్తర పదం యొక్క అర్థం ప్రధానమైంది కర్మధారయం. ఇది సంస్కృతం. దాన్ని మనం తెచ్చుకొని ఈ సమాసాలని తెలుగులో మనం వాడుకుంటున్నాం. అలాగే తత్పురుష. తత్పురుష అంటే ఏమిటి? తత్పురుష సమాసంలో విభక్తులు చెప్పుకుంటాం. ఆ విభక్తిని బట్టి దాని విగ్రహవాక్యాన్ని చెప్పుకుని దాని అర్థాన్ని చెప్తాం. సప్తమి తత్పురుష. రాజాజ్ఞ అన్నాం అనుకోండి, రాజు ఆజ్ఞ. రాజు ఆజ్ఞ అంటే మీకు రాజాజ్ఞ అర్థమైంది, రాజు యొక్క ఆజ్ఞ. అక్కడ విభక్తి యొక్క, కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష అని చెప్తాం. రాజాజ్ఞ షష్ఠీ తత్పురుష, విభక్తుల్ని బట్టి ఈ తత్పురుష సమాసం ఏర్పడుతుంది. ద్వంద్వం అన్నాం అనుకోండి, ఉభయ పదార్థ ప్రధానమైనది ద్వంద్వము. సమాసంలో ఉన్న 2 పదాలు ప్రధానమే. కూరగాయలు 2 ఉన్నాయి, కూర ఉండాలి, కాయ ఉండాలి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, రేయింబవళ్ళు, ఇవన్నీ ద్వంద్వ సమాసాలు. అలాగే ద్విగువు. దిగువు అంటే సంఖ్యాపూర్వము ద్విగువు. ఆ 2 పదాల్లో మొదటి పదం కనుక సంఖ్యను చెబితే అది ద్విగువు. ఏకరాత్రి. సప్తజిహ్వలు 7 నాలుకలు, సప్తజిహ్వలు 7 వారాలు, ఇట్లాంటిది ద్విగు సమాసం. ఇక బహువ్రీహి, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బహువ్రీహి, వ్రీహి అంటే పంట, బహు అంటే ఎక్కువ. ఈ సమాసానికి పేరు రావడానికి ఒక కథ చెప్తారు. అదేమిటంటే సమాసంలో ఉండేటువంటి 2 మాటలు
వాటి అర్థాలు వాటికి ఉన్నాయి. కానీ కలిసిపోయేటప్పటికి వీటి అర్థం మారిపోతుంది. బహువ్రీహి సమాసానికి ఏమిటి, దీన్ని లక్షణం ఏం చెప్తారు? అన్యపదార్థ ప్రధానము బహువ్రీహి. మొదటి పదం కాదు, రెండో పదం కాదు, ఈ రెండూ కాకుండా మూడవది ఏదో మనం చెప్పంది ఏదో దీని అర్థం అవుతుంది. ముక్కంటి. ముక్కంటి, మూడు, కంటి అంటే కళ్ళు గలవాడు. ఇందులో మూడు ప్రధానం కాదు, కళ్ళు గలవాడు ప్రధానం కాదు. ముక్కంటి అంటే శివుడు. మూడు కాదు, కన్ను కాదు, రెండు కాకుండా అన్య పదార్థం ఏదో శివుడు అనేది అన్యపదం, దాని అర్థం ప్రధానం. కాబట్టి అలా చెప్పేది బహువ్రీహి. ఇవన్నీ కూడా సంస్కృత సమాసాల లక్షణాలు. వాటిని ఉన్నట్టుగా తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన ద్రావిడ భాషల్లోకి చేర్చుకున్నాం. ఇక మరి మలయాళంలో ఏమైందంటే, మలయాళం కన్నడ భాషల్లో సంస్కృత దీర్ఘ సమాస రచన చోటు చేసుకుంది. మనకంటే కూడా ఇంకా ఎక్కువగా సుదీర్ఘ సమాసాలు వాళ్ళు తెచ్చుకున్నారు. మలయాళంలో నమ్మూదిరి రాసిన భాషా నైషధ చెంపులోని శ్లోకంలో దీర్ఘ సమాసాలు ఉన్నాయి. అది తెలుగు లిపిలో రాశారు కాబట్టి మనం చదవచ్చు. చెంపల్తార్ బాణడంబ ప్రళయన్ సుకృతోపాత్త సౌభాగ్యలక్ష్మి సంపత్తే. మలయాళంలో మణిప్రవాళ శైలి ఉంది. మణిప్రవాళ శైలి అంటే వచనము పద్యము రెండు కూడా కలిపి చెప్పుకునేటువంటిది. దీన్ని బట్టి ఈ భాషపై సంస్కృత ప్రభావం ఎంత ఉందో మనం ఊహించవచ్చు. ఇక్కడికి మనం 4 అంశాలు చెప్పుకున్నామండి. ఇంకోటి కూడా చెప్పుకుందామా? పర్వాలేదా? ఐదవది వ్యాకరణం కూడా చూద్దాం. వ్యాకరణం కూడా అయిపోయాక తర్వాత అవకాశాన్ని బట్టి వెళ్దాం. ద్రావిడ భాషల్లో వచ్చిన వ్యాకరణాలన్నీ తమిళం తప్ప సంస్కృత వ్యాకరణాలను అనుకరిస్తూ వచ్చాయి. అనుసరిస్తూ, అనుకరిస్తూ, రెండు మాటలు వాడాడు. ఏమిటి వాడి అర్థభేదం చూడండి. అనుసరిస్తూ ఫాలో అవటం, అనుకరిస్తూ ఇమిటేట్ చేయటం. అనుకరణము అంటే ఇమిటేషన్. దానిలాగా మనం కూడా అట్లాంటి సూత్రం చెప్పుకోవడం, అట్లాంటి పదాలు ఏర్పాటు చేసుకోవడం. అనుసరించడం అంటే వాళ్ళు చెప్పిన పద్ధతిలో మనం కూడా అట్లాంటి పదాలు కొన్ని మనం సొంతంగా తయారు చేసుకోవడం. వాళ్ళు చెప్పిన పదాలనే అదినిదిగా వాడుకోవడం, కొత్తవి మనం క్రియేట్ చేసుకోవడం. అంతేకాదు ఆ వ్యాకరణ పద్ధతుల్ని ఆదర్శంగా పెట్టుకొని రాశారు. సంస్కృత వ్యాకరణం ఎట్లయితే ఉందో మనం కూడా అట్టగే పెట్టుకొని రాసాం. చూడండి, మరి అచ్చులు హల్లులు విభాగం ఉంది. సంస్కృతంలో అయితే ఐ ఉన్ అర్లుక్ ఏమో ఞమై అని పాణినీయ సూత్రాల్లో ఏవైతే చెప్పారో వాటినే తెచ్చి తెలుగులో అచ్చులుగా పెట్టుకున్నాం. ఆ ఈ ఊ ఇవన్నీ కూడా ఐ ఉన్, ఆ ఈ ఊ వాటినే హ్రస్వం దీర్ఘం చేసి పెట్టుకున్నాం మనం. ఐ ఔచ్, అచ్చు అనేది ఎట్లా అయింది? సంస్కృతంలో మొట్టమొదటి అక్షరం ఆ, అందులో చివరిది హెచ్, ఆ రెండింటినీ కలిపారు అచ్చి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ ఈ ఉన్ అర్ లుక్ ఏ ఊంగ్ ఐ ఔచ్ కలిపారు. దీన్ని ప్రస్తారం చేయడం. ఇక్కడ చివర ఉన్నది ఇచ్చే, అక్కడ మొదటి ఉన్నది ఆ అచ్, ఈ రెండు కలిపితే మధ్యలో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. అచ్ అంటే ఈ మధ్యలో ఉన్నవన్నీ. ఆ ఈ ఊన్ అరు లుక్ ఏ ఊంగ్ ఐ ఔచ్ అన్నీ వచ్చాయి. దాన్ని చూసే మనం తెలుగులో కూడా పెట్టుకున్నాం. ఆ వ్యాకరణ పద్ధతులను ఆదర్శంగా పెట్టుకొని రాశారు. మన ప్రాచీన వ్యాకర్తలు కొందరు తెలుగు వ్యాకరణాన్ని సంస్కృత భాషలో రాశారు. మొట్టమొదటి నన్నయ్య గారే చూడండి. ఆయన భారతం రాయడానికి ముందు మనం చదువుకున్నాం సాహిత్య చరిత్రలో ప్రాంగణ యుగం ఆ విషయాల్లో చెప్పుకున్నాం. నన్నయ్య గారు భారతం రాయడానికంటే ముందు ఒక వ్యాకరణం రాశాడు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణం రాశాడు. అది సంస్కృతంలో రాశాడు. ఆంధ్ర శబ్ద చింతామణి సంస్కృతంలో రాశాడు. సంస్కృత పండితులు అందరికీ కూడా తెలుగు భాషా లక్షణం ఎలా ఉంటుందో ముందు వాళ్ళందరికీ పరిచయం చేశాడు. మరి ఎంతగా మనం సంస్కృతానికి వెనకాల అనుసరించామో చూడండి. మరికొంతమంది వ్యాకర్తలు తెలుగు వ్యాకరణాలని ఇలా తెలుగు వ్యాకరణాలు సంస్కృతంలో వచ్చాయంటే మన వ్యాకరణాలపై సంస్కృత ప్రభావం ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఈ పాయింట్ ఒకటి మనం వ్యాకరణ విషయంలో చెప్పాలి. తెలుగు భాషలో 11వ శతాబ్దం నుంచే 16వ శతాబ్దం వరకు వచ్చిన అన్ని రకాల సాహిత్య ప్రక్రియలకి సంస్కృత గ్రంథాలే ఆధారం. దాదాపుగా ఒక 500 సంవత్సరాలు నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన, ఇంకా అక్కడ వచ్చినటువంటి చిన్న చిన్న కవులు అందరూ సంస్కృతాన్ని తీసుకుని సంస్కృత సంప్రదాయం ప్రకాశం 500 సంవత్సరాలు సంస్కృత భాషా సాహిత్య సంప్రదాయాల్ని తెలుగు మీద రుద్దేశారు. అటువంటప్పుడు ఇంకా తెలుగు ఎక్కడ పోతుంది? మీదు మిక్కిలి ఆ గ్రంథాలు పరమ ప్రామాణికమైనవిగా భావించారు. చూడండి, ఇవాళ నన్నయ్య మన కవిత్రయ భారతం, అంతకంటే మనకి ఇంకేముంది? కవిత్రయ భారతాన్ని కాదనేటువంటి అర్హత మనకేమన్నా ఉందా?
అప్పటికి ఇప్పటికి అప్పుడు 500 సంవత్సరాలు గడిస్తే ఇప్పుడు ఇంకొక 600 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పటికి కూడా కవిత్రయ భారతమే మనకి ఆధారమైనటువంటిది. భారతంలో లేనిది ఎక్కడా లేదు. భారతంలో ఉన్నదే అన్ని చోట్ల ఉంది. ఏ కథ చెప్పినా, ఏ సినిమా తీసినా ఆ భారతంలో ఉన్న ఇతివృత్తాన్ని తీసుకుని దానిలోంచి చెప్పుకోవడమే తప్పితే కొత్త కథ ఏది చెప్పినా అది వదిలిపెట్టి చెప్పడం కాదు, దాంతో పాటు కలిపి చెప్పడం. సంస్కృత ప్రభావంతో తెలుగు వాంగ్మయంలో లెక్కకు మించిన గ్రంథాలు వచ్చాయి. సంస్కృత సాహిత్య ప్రభావంతో తెలుగు సాహిత్యంలో గ్రంథాలు ఎలా వచ్చాయో అదేవిధంగా సంస్కృత వ్యాకరణాల ప్రభావంతో తెలుగులో అనేక వ్యాకరణ గ్రంథాలు వచ్చాయి. ఎన్నన్నా చెప్పండి మీరు తెలుగులో. తెలుగులో ఒక బాల వ్యాకరణమే కాదు, ఇంకా ఎన్ని వ్యాకరణాలు చెప్పినప్పటికీ కూడా, అలంకార శాస్త్రాలు చెప్పినా అన్నీ కూడా సంస్కృత ప్రభావంతో వచ్చినటువంటివే. తెలుగు సాహిత్యము, తెలుగు వ్యాకరణము రెండూ సంస్కృత ప్రభావానికి లోనైనవి. అందుచేతనే చెన్నైశ్వరి బాల వ్యాకరణాన్ని రాస్తూ సంజ్ఞా పరిచ్ఛేదంలో మొదటి సూత్రంలోనే సంస్కృతమునకు వర్ణములేవది, మొట్టమొదటి సంస్కృత భాష గురించి చెప్పాడు. మొదటి సూత్రం సంస్కృతమునకు వర్ణములేవది, సంస్కృత భాషకి 50 అక్షరాలు అని చెప్పాడు. అదెందుకు మనకి? తెలుగు వ్యాకరణం కదా మనం నేర్చుకోవాలి. సంస్కృత అక్షరాలు మనకి చెబుతాడు ఏంటి? తప్పదు, అది నేర్చుకుంటే కానీ తెలుగు రాదు. సంస్కృతంతోనే మొదలు పెడతాను తెలుగు అనేటువంటిది అని వ్యాకరణం మీద సంస్కృత ప్రభావం అంత గట్టిగా ఏర్పడింది అనమాట. తర్వాత అంశం ఏమిటి చూడండి, జరపండి. ఇలా తెలుగు భాషగా వ్యాకరణం రాస్తూ మొదటగా తెలుగు వర్ణాలు చెప్పకుండా సంస్కృత ప్రాకృత భాషలోని వర్ణాలు చెప్పాడు. సంస్కృతం చెప్పాడు, తర్వాత ప్రాకృతం చెప్పాడు, తర్వాత 4-5 సూత్రాల్లో ఎక్కడో తెనుగునకు వర్ణములు 36 అని చెప్పాడు. దీన్ని బట్టి తెలుగు వ్యాకరణంపై సంస్కృత వ్యాకరణ ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ద్రావిడ భాషల్లో మొట్టమొదటి వ్యాకరణం తమిళంలో వచ్చింది, తొల్కాప్యం. దీన్ని రాసినవాడు తొల్కాప్య నాయర్. ఈ వ్యాకరణంపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం లేదు, వాళ్ళు వద్దని చెప్పేశారు. సంస్కృత ప్రభావం మా అక్కర్లేదు, మేము సొంతంగా పెట్టుకుంటాం, మా పదాలు మేము ఎట్లా కావాలో అట్లా మేము పలుకుతాం, మా పదాలకి మా భాషకి మేము వ్యాకరణం రాసుకుంటాం, సంస్కృతం తీసుకుని దాంతోనే మేము రావక్కర్లేదు అన్నారు. అంటే మరి అలాగే వచ్చింది. తొల్కాప్యంపై ఇంద్ర వ్యాకరణ ప్రభావం ఉంది, అది సంస్కృత వ్యాకరణమే, కానీ దానిలోది కొంచెం ప్రభావం వాళ్ళు దాన్ని తీసుకున్నారు. సంజ్ఞలు, అచ్చు, హళ్ళు, సూత్రరచన, లింగం, వచనం, అవ్యయం, సర్వనామాలు, విభక్తి, విశేషణం వ్యాకరణంలో వచ్చేవి మనకిదే. సంజ్ఞలు అంటే మొట్టమొదటి మనం సంజ్ఞాపరిచయం చెప్పుకున్నాం. అచ్చులంటే ఏమిటి, హల్లులంటే ఏమిటి, అన్నీ కూడా సంజ్ఞలన్నీ, అచ్చులు, హల్లులు, సూత్రం ఎలా ఉండాలి, ఏక స్త్రీలింగం, పుంలింగం, అలాగే వచనం, ఏకవచనం, సంస్కృతం అయితే 3: ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ఒకడు, ఇద్దరు, ఎక్కువ మంది. తెలుగులో అయితే అట్లా కాదు, ఏకవచనం, బహువచనం రెండే. సంస్కృతంలో అయితే స్త్రీలింగం, పుంలింగం 2. ఆ స్త్రీలింగంలోనే మళ్ళీ నపుంసకలింగం కూడా ఉంటుంది. నపుంసకలింగం, స్త్రీలింగం రెండు కలిపి ఒకటే. కొన్ని పదాలు అవే రూపాలు స్త్రీలింగం, అవే రూపం నపుంసకలింగం కూడా ఉంటాయి. సంస్కృతంలో 3 రకాల లింగభేదం, తెలుగులో మాత్రం స్త్రీలింగం, పుంలింగం. కానీ పదాలకి స్త్రీ లింగ భేదం కంటే కూడా వాచికాలు మహద్వాచకం, అమహద్వాచకం. తెలుగులో పుంలింగానికి చెప్పే పదాలన్నీ మహద్వాచకాలు, కానివన్నీ అమహద్వాచకాలు. సంస్కృతంలో లాగానే మళ్ళీ మనం కూడా మహతీవాచకం అని కూడా పెట్టుకున్నాం. మహద్వాచకము, మహతీవాచకము, అమహద్వాచకము, నపుంసకలింగాల్ని అమహద్వాచకము, అట్లా మనం తెలుగులో చెప్పుకున్నాం. అవ్యయములు ఆహా, ఓహో, అక్కట, ఔరా, బలి, బలే అవన్నీ కూడా అవ్యయాలు. సర్వనామాలు అది, ఇది, ఏది, ఎక్కడ, ఎవరు, నీవు, నేను, ఇవన్నీ సర్వనామాలు. విభక్తులు, తెలుగు విభక్తి ప్రత్యయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. డోమోలో ప్రథమ, నీ, నూన్, లన్, కూర్చి, గురించి, ద్వితీయ, ఇట్లా. అలాగే విశేషణాలు. విశేషణం నామవాచకం యొక్క లక్షణాన్ని చెప్పేది విశేషణం. ఆ విశేషణం మన సమాసాల్లో కర్మధారయ సమాసంలో విశేషణం మొదటి పదంలో ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయం, అది రెండో పదంలో ఉంటే విశేషణ ఉత్తరపద కర్మధారయం. అట్లాగే కొన్ని మనం రూపక సమాసం అని చెప్తాం. దాంట్లో రూపక సమాసం అంటే హీఈజ్ ఎ లయన్ అన్నాం అనుకోండి ఇంగ్లీష్లో, హీఈజ్ ఎ లయన్. హీఈజ్ ఎ లయన్ అంటే అది మెటఫర్, అది రూపక సమాసంగా వాడు సింహం వంటి వాడు, ఉత్ప్రేక్ష అన్నమాట. ఇట్లా ఊహించడం, ఇది మరి విశేషణం. ఇట్లా అన్ని విషయాల్లోనూ సంస్కృత వ్యాకరణ పద్ధతి కనిపిస్తుంది. సంస్కృతంలోని 6 లకారాలు. సంస్కృతంలో విభక్తి క్రియా విభక్తుల్ని లట్, లిట్, లుట్,
రుట్, లేట్, లోట్ అనే లకారంతో చెప్తారు. వర్తమానే లటి అంటాడు, భవిష్యల్ రుటు అంటాడు. ఆ 6 లకారాలని క్రియాపరిచ్ఛేదంలో తీసుకొచ్చి బాల వ్యాకరణంలో చెప్పాడు ఈయన. 6 లకారాలని చిన్న సూర్య అనుసరించాడు. ఇట్లా తెలుగు వ్యాకరణాలన్నీ కూడా సంస్కృతానికి అనుకూలంగా వచ్చాయి అనే పాయింట్ చాలా చక్కగా డీటెయిల్డ్గా చెప్పాడు. మీరు దీంట్లో ఏం కంగారు పడక్కర్లేదు. ఉన్నదన్నట్టు ఒక్కసారి చదువుకోండి, చిన్న నోట్స్ రాసుకోండి, అది చూసుకోండి. ఇదే కనుక ప్రశ్న మీకు పరీక్షల్లో వచ్చిందండి, ఖచ్చితంగా వస్తుంది. ఇది మంచి ప్రశ్న, ఇది కావాలి, ఇంపార్టెంట్. కాబట్టే వారు దీంట్లో సిలబస్లో ఇచ్చారు. ఇది చాలా డీటెయిల్గా రాశారు. ఇది ఫాలో అవ్వండి, ఇది మంచి ఉపయోగం. అలాగే తర్వాత పాయింట్ చూడండి, ఛందస్సు. ఇంకో కొంచెం పైకి పోనివ్వండి. ఛందస్సు విషయాన్ని పరిశీలిస్తే ద్రావిడ భాషపై సంస్కృత భాషా ప్రభావం చాలా బాగా ఉంది. ఇప్పుడు మన ఛందస్సులో మనం అనుకుంటున్నవన్నీ మనం కాదు. మనం ఇందులో సంస్కృత ఛందస్సులు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, జాతి ఉపజాతి ఇట్లాంటి భేదాలు ఉన్నాయి. ఛందస్సు విషయాన్ని చూస్తే చంపకమాల, ఉత్పలమాల, శార్దూలం, మత్తేభం ఇవన్నీ సంస్కృత వృత్తాలు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోకి వచ్చాయి. ఈ భాషల్లో పద్యరచన ఈ ఛందస్సులోనే ఎక్కువగా సాగింది. తమిళంపై సంస్కృత ఛందస్సు ప్రభావం లేదు. ఎక్కడికక్కడ చూడండి, తమిళులు సపరేట్గా ఉండిపోయారు. దేంట్లోనూ వ్యాకరణాల్లో కానీ, ఛందస్సులో కానీ, అలంకారాల్లో కానీ ఎక్కడా కూడా సంస్కృత ఛాయ పడకుండా వాళ్ళు చూసుకున్నారు. ఎక్కడో పూర్వకాలంలో ఈ తొల్కాప్యం రాకముందేమన్నా పడ్డదేమో కానీ, తొల్కాప్యం తొలి వ్యాకరణ గ్రంథం రచన జరిగిన తర్వాత సంస్కృతాన్ని వాళ్ళు పూర్తిగా దూరం పెట్టేశారు. కాబట్టి తమిళం మీద సంస్కృత ఛందస్సుల ప్రభావం లేదు. నామవాచకాలు, ఆర్య భాషల్లోకి చాలా నామవాచకాలు చేరాయి. నామవాచకాలు చాలా చేరాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రముఖ వ్యాకర్త అంటే వ్యాకరణకర్త పరవస్తు చెన్నైసూరి దీనికోసం బాల వ్యాకరణంలో ప్రత్యేకంగా తత్సమ పరిచ్ఛేదం అని ఒక చాప్టర్ పెట్టాడు. తత్సమ పరిచ్ఛేదం, అందులో పూర్తిగా సంస్కృతంలో ఉన్న నామవాచకాలు తెలుగులోకి ఎట్లా వస్తాయి, వాటి రూపాలు ఎలా ఉంటాయి, వాటికి విభక్తులు ఎలా చేర్చాలి, వాటిని తెలుగు ఎలా చేసుకోవాలి, ఆ నామవాచకాలన్నింటినీ తెలుగుగా ఎలా మార్చుకోవాలి అనేది తత్సమ పరిచ్ఛేదంలో దాదాపు 56-66 సూత్రాలు రాసి చెప్పాడు ఆయన. మరి బాలురు, బాలికలు, బాలుడు ఒకడు, బహువచనంలో బాలురు, బాలిక, బాలికలు, రాముడు, హరి, శ్రీ తెలుగు భాషల్లో తత్సమాలుగా చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా తెలుగులోకి వచ్చేసాయి. రామ శబ్దాన్ని ఎలా వాడుకోవాలి, బాలురు, బాలికలు ఇవన్నీ కూడా సర్వనామాలు. సర్వనామం అనే పదం సంస్కృత లక్షణ గ్రంథాల నుంచి తెలుగులోకి వచ్చింది. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేటువంటి పదాలన్నీ కూడా సర్వనామములు. ఇది కూడా సంస్కృతం నుంచి వచ్చింది. సర్వ, విశ్వ, అన్య, ఇతర, పూర్వ, పర, దక్షిణ, ఉత్తర, అపర, స్వ, అస్మతు, భవతు మొదలైన అనేక సర్వనామ పదాలు సంస్కృతంలో ఉన్నాయి. వాటన్నిటినీ తెలుగులోకి తెచ్చుకున్నాం. కేవలం వాడు, వీడు, అది, ఇది అని అవి తెలుగువి. వాడు, వీడు, వాడు అనేది అవడు, అవ అన్న శబ్దానికి డూ చేరిస్తే అవడు, వర్ణ వ్యత్యయం జరిగి వాడు జరిగింది. మనం వాళ్ళ రెండు సంఖ్యానవాచకంలో రెండు అంటున్నాం. రెండు అనేది ఎరండు, ఎరండు, ఈ రమ్ డు, ఆ రమ్ ఈ రెండు కలిసి రెమ్ అయింది, రెమ్ డు. అట్లా వర్ణ వ్యత్యయం జరిగినటువంటివి. సర్వ, విశ్వ, అన్య, అన్యమతం అంటున్నాం. అన్య అనేది సర్వనామం. అన్యమతం ఏదో వేరే మతం అనడానికి అన్యమతం అన్నాం. అలాగే పూర్వకాలం, ఆ కాలం ఏదో చెప్పం, దాని బదులుగా పూర్వకాలం, పూర్వాన్ని సర్వనామం. అలాగే పరాయి వాడు, వాడెవడో మనం చెప్పం, పర, పరుడు, దక్షిణ, ఉత్తర, అపర ఇట్లాంటివన్నీ కూడా ద్రావిడ భాషల్లో చేరాయి. సంబంధ బోధక సర్వనామ రచనా విధానం ద్రావిడ భాషలకు సహజం. సంబంధాన్ని చెప్పేటప్పుడు ఈ ద్రావిడ భాషా పదాల్లో సర్వనామాలు వాడటం మనకు అలవాటు. పైకి పోయిన ఇంకో పేజీ ఉందా? లేదండి, ఇదే లాస్టా? ఇదే లాస్ట్. అయితే ఉండండి, తర్వాత ఇది ఇది ఆపేసేయండి. తర్వాత ఇంకొకటి ఇంతవరకు చేసి మనం ఆపుదామండి. ఇంతవరకు చెప్దాము. మధ్య వికాసంలో ఇంకొక సెట్. ఏమన్నా ఫాలో అవుతున్నారండి? అయ్యో, అసలు అద్భుతంగా ఉంది. నేను ఇంకని వెళ్ళిపోవడంగానే ఉందా? యాక్చువల్గా చాలా డెన్స్ గా ఉందండి ఇది. అవును. ఇప్పుడు
సెట్ 3 అని వచ్చింది చూడండి 18 మీరే అసలు శాస్త్రంలో. మంచినీళ్ళు కూడా తాగలేదు. అదే నేను ఇందాక అన్నది. లేదండి, కొంచెం అసలు టైం అయిపోతుందని నాకు ఆందోళనగా ఉంది. అవును గాని కొంచెం కొంచెం మధ్యలో ఎందుకంటే డ్రై పక్కనే ఉన్నాయండి, పక్కనే ఉన్నాయి. సార్ అది మూడోది సెట్ 3 అని వచ్చింది చూడండి. అదే ఈ దా దాన్ని పెడుతున్నాను. దాన్ని యాడ్ చేయండి. చూడండి, ఇందులో చూడండి, వచ్చిందా? ఓపెన్ అయిందండి? వచ్చింది కదా. వచ్చింది పెట్టాను. వచ్చింది వచ్చింది. ఉషా గారు కనిపిస్తోందా? కనిపిస్తుంది. ఆ, తెలుగు భాషకు వ్యాకరణం రాస్తూ మొదటగా తెలుగు వర్ణాలు చెప్పకుండా సంస్కృత ప్రాకృత భాషల్లోని వర్ణాలు చెప్పాడు. దీన్ని బట్టి తెలుగు వ్యాకరణంపై సంస్కృత వ్యాకరణం ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పారు. ఇది ఇందాకటి పేజీ కదండి, ఇది ఇందాక వచ్చిందిగా 6, 7. అదే పెట్టానా మళ్ళీ? ఛందస్సు మన అదే సర్వనామాలకు చిన్న వెళ్దామయ్యా. చూద్దాం. సర్వనామాలు వచ్చిందిలేండి. సర్వనామాలు ఉంది కదా, దాని అవును. తర్వాత అది సర్వనామాల అది తర్వాత మీకు ఉండండి ఉండండి, అది సంఖ్యావాచకాలు. ఇక్కడి నుంచి కావాలి. 154 అవును. పేజీలో ఉమ్. సంబంధ బోధక సర్వనామ రచనా విధానం ద్రావిడ భాషలకు సహజం కాదు. ఈ సర్వనామాలు వాడటం అనేది ద్రావిడ భాషకి సహజం కాదు, సంస్కృతం నుంచి వచ్చింది ఇది. ఇలాంటి సందర్భాల్లో క్రియాజన్య విశేషణాలు వాడారు. అంటే ఏమిటండి? క్రియాజన్య విశేషణం అంటే క్రియ ఉందనుకోండి, నడు అనేది ఒక క్రియ. క్రియ నుంచి వచ్చిన విశేషణం నడుచుచున్నా, వాడు నడుస్తున్న బాలుడు, నడుస్తున్నా అనేది క్రియాజన్య విశేషణం. నడక అనేది క్రియ నుంచి పుట్టినటువంటి విశేషణం క్రియాజన్య విశేషణం. కాబట్టి పూర్వం ఇట్లాంటి విశేషణాలు వాడుకునేవాళ్ళు. కానీ సంస్కృతం మొదలైన ఆర్య భాషా ప్రభావం వల్ల సంబంధ బోధక సర్వనామ రచన ద్రావిడ భాషల్లో చోటు చేసుకుంది. సంస్కృతంలో యదిచ్ఛసి తత్కురు, ఏది కావాలని కోరుకున్నావో అది చెయ్యి. ఏది ఇచ్చేసి నీవేది కోరుకున్నావో తత్కురు, అది చెయ్యి. తెలుగులో ఏది ఇష్టమో దాన్ని చెయ్యి అని తెలుగులో చెప్పుకున్నాం. తమిళంలో ఏదై విరింబిరియో అదై సెయ్, కన్నడంలో యావదన్ను ఇచ్చేస్తుతియో అదన్ను మూడు, మలయాళంలో ఏది వేణుమో అది చేయి. ఇట్లా సంస్కృతం నుంచి మనం తెలుగు ప్రభావం తెలుగు మీద పడింది. ఇంకా సంఖ్యావాచకాలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ భాషకైనా కూడా సహజత్వాన్ని చెప్పేవి సంఖ్యావాచకాలు. సంఖ్యావాచకాలను బట్టే గంటిజోగి సోమయాజి గారు రుజువు చేసి తెలుగు సంస్కృత సంబంధం కాదు, సంస్కృతం పుట్టింది కాదు, తెలుగు ద్రావిడ భాషా సంబంధం, సంఖ్యావాచకాలు చూడండి అని. ఇవి మన ఊళ్ళ పేర్లు, వ్యక్తుల పేర్లు, గ్రామనామాలు, సంఖ్యావాచకాలు, ఇవన్నీ మన ఒరిజినల్ అన్నమాట. ఒక భాష నుంచి మనం తెచ్చుకునేవి కాదు. మనం ఏమిటి, మన మనుగడ ఏమిటి, మన పూర్వం ఏమిటి, మన జన్మ ఏమిటి, మన నిలకడ ఏమిటి పరిశీలించడానికి ఇలాంటివి కావాలి. సంఖ్యావాచకాల్లో 100 అనే మాట తెలుగు మాట. 100 కంటే పైన సంఖ్యావాచకాలు ద్రావిడ భాషల్లో లేవు. 100 కంటే లేవు. 100 అని మనం అంటున్నాం, 100కి బదులుగా 100. 100 అనేది ప్రాకృత పదం నుంచి తెలుగులోకి వచ్చింది. 100 అనే పదం ద్రావిడ పదం. 100 అనేది ప్రాకృత పదం నుంచి వచ్చింది. తెలుగు భాషలో 1000 అనే సంఖ్యావాచక పదం ఉంది, కానీ ఇది తమిళంలో, మలయాళంలో 1000, కన్నడంలో 1000, సంస్కృతంలో సహస్ర శబ్దభవాలే. సంస్కృతంలో ఉన్న సహస్ర, కన్నడంలో 1000, మలయాళంలో 1000, తమిళంలో కూడా అదే. అది 1000, 1000, 1000 రూపాంతరం చెందింది, ఇట్లా వచ్చింది అని చెప్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే లక్ష, కోటి అనే సంఖ్యావాచకాలు సంస్కృతం నుంచి ద్రావిడ భాషలోకి వచ్చాయి. మనకు లక్ష అనే పదం లేదు, కోటి అనే పదం లేదు, సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చుకున్నాం. బ్రాహుయి భాషలో మాత్రం 3 తర్వాత ఉన్న సంఖ్యావాచక పదాలన్నీ సంస్కృత భాష నుంచి ఎరువు తెచ్చుకున్నవే. బ్రాహుయి అనేది కూడా ద్రావిడ భాషల్లో ఒక భాష. ఆ భాషలో 3 వరకే ఉన్నాయి, మిగిలినవన్నీ సంస్కృతం నుంచే వాళ్ళు తెచ్చుకున్నారు. సాధారణంగా సంఖ్యావాచకాలు ఇతర భాషల నుంచి ఎరువుగా తెచ్చుకోరు, ఎవరు వాళ్ళకు ఉంటాయి, సహజంగా ఉంటాయి. ఎవరు కూడా బయట భాష నుంచి తెచ్చుకోరు. ఇవి కూడా మనం సంస్కృతం నుంచి తెచ్చామంటే, మన సంఖ్యావాచకాలు కూడా సంస్కృతం నుంచే తెచ్చుకున్నామంటే, సంస్కృత ప్రభావం ద్రావిడ భాషల మీద ఎంత బాగా ఉంది అనేది మనం చెప్పాలి. చివరికి 10వది విభక్తులు.
ద్రావిడ భాషల్లో సంస్కృత విభక్తుల ప్రభావం బాగా కనిపిస్తుంది. చూడండి, అందుట్లో సు, ఔ, జస్ అన్నాడు. ప్రథమా విభక్తి, ప్రథమా ఏకవచనంలో సు. సు అన్నప్పుడు ఏకవచనంలో విసర్గ ఉంటుంది. సు, ఔ, జస్. వాటి బదులుగా మనం ఎం, ప్రథమా విభక్తి, ఏకవచనము, ద్వివచనము, బహువచనము ఉన్నటువంటి 3 విభక్తుల్ని తెలుగులోకి తెచ్చుకుని డూమూవులు పెట్టుకున్నాం. మన వ్యాకర్తలు సంస్కృత భాషను ఆధారంగా చేసుకుని ద్రావిడ భాషల్లో 8 విభక్తుల్ని పెట్టుకున్నాం. అంతేకాక సంస్కృత భాషలో ఏ ఏ ప్రత్యయాలు ఏ విభక్త్యార్థాలను కలుగజేస్తున్నాయో జాగ్రత్తగా పరిశీలించి అవే అర్థాల్లో మనం పెట్టుకున్నాం. అవే అర్థాల్లో ప్రథమా విభక్తి అక్కడ ఎట్లా అయితే ఉందో ఇక్కడ తెలుగులో కూడా అలాగే పెట్టుకున్నాం. సప్తమా విభక్తి ఎట్లా పెట్టారో ఇక్కడ కూడా అట్లా. షష్ఠి ఎలాగో ఇక్కడ కూడా అట్లాగే. ఆ సంస్కృత విభక్తుల అర్థాలనే తెచ్చి తెలుగులో ఆ విభక్తి ప్రత్యయాల్ని మనం చేర్చుకున్నాం. ద్రావిడ భాషల్లో 8 అనే సంఖ్యతో నియమం లేకుండా వేరు వేరు విభక్తి అర్థాలున్న పదాలు చాలా ఉన్నాయి. చివరికి తెలుగు భాషలో ముందు, వెనక, దగ్గర, కింద, పైన, పక్క మొదలైన స్వతంత్ర పదాలను కూడా విభక్తులుగా చెప్పాల్సి వచ్చింది. చూడండి, ఆ ముందు, వెనక, దగ్గర, కింద అనేదానికి కిన్, కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్, లోపల. ఆ లోపల అనేది కూడా ఒక విభక్తి ప్రత్యయంగా తీసుకొచ్చి చెప్పాల్సి వచ్చింది. అందులో, ఇంటిలో, పనిలో, లేకపోతే తండ్రి యొక్క, ఇట్లాంటివన్నీ మనం వాడుకునే పదాలని తీసుకొచ్చి విభక్తి ప్రత్యయాలుగా సంస్కృతాన్ని ఆధారంగా చేసుకుని మనం కూడా అట్లా పెట్టుకున్నాం. ఇక చివరిది ఆర్య భాషల ప్రభావం ద్రావిడ భాషల మీద ఎట్లా ఉంది. ఇక్కడ మనకు ప్రశ్న 2 రకాలుగా ఉంటుందండి, 2 ఆన్సర్ చేయాలి. ఆర్య భాషల ప్రభావం ద్రావిడం మీద ఎట్టా ఉంది, ద్రావిడ ప్రభావం ఆర్యం మీద ఎట్టా ఉంది అనేది 2 కలిపితే చాలా పెద్ద ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక్కటే తీసుకున్నాం. ద్రావిడం మీద అంటే మన మీద సంస్కృత ప్రభావం ఎలా ఉంది అంతవరకే తీసుకున్నాం. అందులో ఇది 11వ పాయింట్. క్రియలు ఎలా ఉన్నాయి, ద్రావిడ భాషలపై ఆర్య భాషల క్రియల ప్రభావం కనిపిస్తుంది. తెలుగులో జయించు, నిర్జించు, శోధించు, ఇంచు ఉంది చూడండి. ఇంచు చుకాగుబంబులు అని మనకు సంధి పరిచ్ఛేదంలో బాల వ్యాకరణంలో చెప్తాడు. ఇంచు అనేది ఒక విభక్తి. జయించు, జే అక్కడ జీ అనేది సంస్కృతంలో ధాతువు. జీ, జీ జయ, దానికి ఇంచు చేర్చి జయించు మనం తెచ్చుకున్నాం. నిర్జించు, నిర్జ్య, నిర్జించు, శోధ, శోధించు. ఆర్య భాషల్లో సంయోజిక క్రియారూపాలు ఉన్నాయి. ద్రావిడ భాషల్లో ఈ విధమైన క్రియారూప ప్రయోగాలు లేవు. అయితే కొన్ని ద్రావిడ భాషల్లో ఈ ప్రభావం కనబడుతోంది. మలయాళంలో చూడండి, వాడు మంచివాడుగా ఉన్నాడు అంటానికి అవన్ నల్లవన్ అను, అవన్ మోసకారన్ అను, వాడు మోసగాడుగా ఉన్నాడు. ఇందులో అణు సంయోజక క్రియ చూడండి. అవన్ నల్లవన్ అణు, అవన్ మోసకారన్ అణు. ఈ అణు అనేది కలిపేటువంటి క్రియ. ఇలాంటి రచన హిందీ భాషలో కూడా ఉంది. వహ అచ్చా హై, హిందీలో అన్నాడు చూడండి, వహ అచ్చా హై, వహ డోకావాలా హై. ప్రాచీన కాలంలో ద్రావిడ భాషలో కర్మణి ప్రయోగం లేదు. కర్మణి ప్రయోగం, కర్తరి ప్రయోగం, కర్మణి ప్రయోగం అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని చెప్తాను చూడండి. కర్మణి ప్రయోగం అంటే ప్యాసివ్ వాయిస్. రావణుడు రాముని చేత సంహరించబడ్డాడు, చేయబడ్డాడు, ఈ పని నా చేత చేయబడింది, ఇది కర్మణి ప్రయోగం. కర్మ ఎవరైతే ఉన్నారో వారిని ప్రధానంగా చేసి చెప్పేది కర్మణి ప్రయోగం. కర్తరి ప్రయోగం అంటే రాముడు రావణుని చంపెను, హీ కిక్డ్ ది డాగ్, వాడు కుక్కను కొట్టాడు, అది యాక్టివ్ వాయిస్. ది డాగ్ వాజ్ కిక్డ్ బై హిమ్, ప్యాసివ్ వాయిస్, అది కర్మణి ప్రయోగం. ఈ విధంగా ఈ ద్రావిడ భాషల్లో కర్మణి ప్రయోగ వాక్యాలు లేవు, అన్నీ కర్తరి ప్రయోగాలే ఉండేవి. సంస్కృతం నుంచి చూసుకుని మనం ఈ ప్యాసివ్ వాయిస్ అనేది నేర్చుకున్నాం. ఆర్య భాష అయిన సంస్కృత భాషలో కర్మణి ప్రయోగ రచన ఉంది. ద్రావిడ భాషల్లో సంస్కృత ప్రభావం చేత కర్మణ్యర్థక రచనా విధానం చోటు చేసుకుంది. అది చూసి మనం తెచ్చుకున్నాం. అందుట్లో తుమార్థకం ఉంది చూడండి. తుమార్థకం అంటే ఇన్ఫినిటివ్ ఫామ్, పడు అనేది. తుమున్, తుమున్ అర్థం. తుమున్ అంటే పడు, పడు అంటే చేయబడు, చదవబడు, చదవబడుతున్నది, తినబడుతున్నది.
ఈ వంట నా చేత తినబడుచున్నది, ఈ పాఠము నా చేత చదవబడుచున్నది. బడు పడు. ఈ పడుంగువాదులు సంధి పరిచ్ఛేదంలో చదువు. పడుంగువాదులు, పడుంగ్ అనేటువంటిది ఈ విభక్తి, దీన్ని ఒక విభక్తిని చేశాడు, తీసుకొచ్చి చెప్పాడు. తెలుగులో చేయబడుచున్నది, చేయబడుచున్నది కర్మణ్యార్థం. తమిళంలో సెయ్యప్ పడు గిరదు. ఇట్లా ఈ క్రియాపదాల్లో ఇంకో పేజీ ఉందండి, ఇదే లాస్ట్. సరే. కన్నడంలో మాడర్ పడుతదే, మలయాళంలో చెయ్యప్పడును. ఇలాగా క్రియాపదాల్లో కూడా సంస్కృతి నుంచి తెచ్చుకొని మనం తెలుగులో భాషను పెంచుకున్నాం, మన పదాలను పెంచుకున్నాం. ఆ రోజుల్లో సంస్కృతమే మనకు మూలాధారం అయ్యింది. ఎంతవరకు అని అంటే అసలు తెలుగు సంస్కృతంలోంచే పుట్టింది అని చెప్పేదాకా కూడా వెళ్ళిపోయింది. ఇది ద్రావిడ భాష అయినా మనం ఏమిటంటే, ఒకటి ఆంధ్రము అన్న శబ్దానికి ఒక అర్థం చెప్పారు. ఆంధ్రము అంటే మధ్యస్థంగా ఉండేది, అటు ఉత్తర దేశానికి దక్షిణ దేశానికి మధ్యగా ఉండేది అనేటువంటి అర్థం ఒకటి చెప్పారు. చాలా చాలా తెలుగు అనేదానికి కూడా వేరే అర్థాలు చాలా చెప్పారు. సరే, అవ్యయం చూడండి. ద్రావిడ భాషల్లో సంస్కృతంలోని అవ్యయాలు చాలా చేరాయి. సంస్కృతంలో సదా, సర్వదా, వృధా, యథా, తథా, బహుశా, ప్రాయశః, సర్వత్రా, అన్యత్రా, అన్యథా మొదలైన అవ్యయాలు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో యథాతథంగా ప్రవేశించాయి. మనం ఇప్పటికీ అనుకుంటున్నాం చూడండి, యథాస్థితి పేపర్లో రాస్తూ ఉంటారు. కోర్టు తీర్పిచ్చింది, యథాతథ స్థితి, స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నారు, యథాతథ స్థితిని కొనసాగించమన్నారు. ఇంతకు ముందు ఎట్టా ఉందో ఇప్పుడు కూడా అట్టగా ఉండాలి, ఏం మార్పు చేయడానికి వీల్లేదు, మేము చెప్పేదాకా మీరేం చేయకూడదు. యథాతథ స్థితి, యథా రాజా తథా ప్రజ. మనం అనుకుంటున్నాం చూడండి, వాడు వృధా అవ్యయం, సంస్కృతంలో ఉన్న అవ్యయం. వృధా మాటలు ఎందుకండి అంటాం. కొంతమంది కొంచెం పాండిత్యం ఉపయోగిస్తూ ఉంటారు. సర్వదా, ఒత్తు లేకుండా, సర్వదా అంటే ఎల్లప్పుడూ, సర్వధా అన్ని విధాల, సర్వదా సర్వధా రెండు వాడతారు. ఈయన పండితుడుగా అందరికీ తెలియాలి కాబట్టి ఆ ఒత్తు పెట్టినందువలన భేదం ఏమిటో ఈయనకి తెలుసు, అది అందరికీ తెలియాలని సర్వదా సర్వధా అని చెప్తూ ఉంటారు. సదా ఎల్లప్పుడూ ఆ మాటను కూడా కొంతమంది రెండు కలిపి వాడతారు. మీరు సదా ఎల్లప్పుడూ నా యందు అనురాగం కలిగి ఉండండి. సదా అంటేనే ఎల్లప్పుడు, మళ్ళీ సదా ఎల్లప్పుడూ ఎందుకు, కొంచెం చాదొస్తాం. సదా ఎల్లప్పుడూ నా యందు దయ చూపించండి, ఇలా వాడుతూ ఉంటారు కొన్ని పదాలు. అలాగే బహుశా అనే పదం కూడా ఇట్లాంటిదే. బహుశా, ప్రాయశః ఇట్లా ఆ, ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనం అది వాడు సాంస్క్రిట్ అని తెలియదండి ఇంతవరకు. ఆ, బహుశా అన్నది సాంస్క్రిట్. బహుశా మనం వాడుతున్నాం కదా, అది ఇదేదో బహుశా అంటే హిందీ పదమేమో అనుకుంటాం. కదా, అది సంస్కృతం నుంచి వచ్చిందండి. సంస్కృతమే. బహుశా, ప్రాయశః, సర్వత్రా, అన్యత్రా, అన్యథా ఇవన్నీ కూడా అవ్యయాలు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఉన్నదన్నట్టుగా వచ్చేసాయి. అలాగే ఆఖరిది లింగభేదం. లింగం అనే పదమే సంస్కృతం, అసలు లింగం అనేదే సంస్కృతం. సంస్కృతంలో లింగభేదం శబ్దాన్ని అనుసరించి ఉంటుంది, చాలా కష్టం అండి. సంస్కృతంలో అర్థాన్ని బట్టి లింగభేదం చెప్పడం. ఇప్పుడు సీత స్త్రీలింగం అంటే మనం చెప్పలేము, అలా చెప్పలేము. అలాగే రామ పుంలింగం, అట్లా అర్థాన్ని బట్టి లింగభేదాన్ని మనం చెప్పలేము. సంస్కృతంలో ఒక జాబితా ఉంటుంది. శబ్దమంజరి అని ముందు చదువుతాం. ఆ శబ్దమంజరిలో అకారాంత పుంలింగో రామశబ్ద, అకారాంత స్త్రీలింగో సీతాశబ్ద, ఆకారాంత స్త్రీలింగో సీతాశబ్ద, ఈకారాంత స్త్రీలింగో లక్ష్మీశబ్ద అని ఆ శబ్దమంజరిలో చెప్తాడు. ఏ శబ్దాలు ఏ అచ్చుతో అంతమవుతాయో చెప్పి అవి స్త్రీలింగమో నపుంసకలింగమో పుంలింగమో చెప్తాడు. చిన్నప్పటి నుంచి గురుముఖత ఈ శబ్దాలు వాటి లింగభేదాలు నేర్చుకోవాల్సిందే తప్ప అర్థాన్ని బట్టి ఇలా అని మనం చెప్పకూడదు. తెలుగులో అయితే మహద్వాచకం మహతీవాచకం బట్టి వాడు వచ్చింది అనకూడదు. వాడు మహద్వాచకం, వచ్చింది మహతీవాచకం, రెండు చెప్పకూడదు. ఆమె వచ్చాడు అనకూడదు. ఇలా అర్థాన్ని బట్టి మనం చెప్తాం తెలుగులో. సంస్కృతంలో అలా కుదరదు. ఆ లింగభేదం ఏదైతే ఉందో అది తెలుసుకుని చెప్పాలి. అందుకే సంస్కృతంలో రెండు రకాలు ఉన్నాయి. తెలిసి చెప్పేవాడు, తెలియక చెప్పేవాడు ఇద్దరు ఉంటారు.
ఇప్పుడు ఒక సమాజంలో అంతా తెలియని వాళ్ళే ఉన్నారనుకోండి, నేను ఒక్కడిని వచ్చి పెద్ద తెలిసిన వాళ్ళలాగా స్త్రీలింగమో పుంలింగమో నపుంసకలింగమో ఏమిటో తెలియకుండా కొన్ని పదాలు ప్రయోగం చేసి చెప్పేస్తాను. వాళ్ళందరూ ఆహా ఈయన గొప్ప సంస్కృత పండితుడు, ఎంత చక్కగా చెప్పాడు అనుకుంటారే కానీ, ఏమయ్యా నువ్వు చెప్పిన ఆ శబ్దం ఏమిటి, అది స్త్రీలింగమా పుంలింగమా, దాని రూపం ఏమిటి, దాని ధాతు ఏమిటి, దేని దానికి పీకి పరీక్ష చేయరు. అలా చేస్తే వీడు రాడు, ఆ చేసే చోటికి ఈయన రాడు. అలా చేస్తారు అంటే ఏమో ఎందుకు వచ్చింది, ఎక్కడ పొరపాటు పడతామో అక్కడికి వెళ్ళి తిట్లు తింటాం దేనికి, మనం వెళ్లకుండా ఉంటే మెరుగు చెప్పకుండా ఉంటే మెరుగు అనుకుంటారు. అంత కష్టం స్త్రీలింగం సంస్కృతంలో లింగభేదం పట్టుకోవడం అంటే అది. ఆ, అది శబ్దాన్ని అనుసరించి ఉంటుంది. ద్రావిడ భాషల్లో లింగభేదం అర్థాన్ని అనుసరించి ఉంటుంది. ద్రావిడ భాషల్లో లింగం మహతు అమహత్తు అని రెండు భేదాలుగా వర్గీకరించబడింది. మహత్తులో పురుషవాచకాలు, అమహత్తులో స్త్రీ నపుంసకవాచకాలు చోటు చేసుకుంటాయి. ఇది మనం చెప్పుకున్నాం. తమిళంలో లింగం ఉయర్తిణై అహినిణై అని రెండు విధాలుగా ఉంది. అంతేకాక ఏకవచనం మరల అండ్పాల్ పెండపాల్ ఒండ్రన్పాల్ అని మూడు రూపాలుగా ఉన్నాయి. ఈ భాషలో లింగం మూడు రకాలు అవడానికి కారణం సంస్కృత భాషా ప్రభావమే అని భాషావేత్తలు. తమిళంలో కూడా మూడు రకాలు ఉండడానికి కారణం సంస్కృత ప్రభావమే అని చెప్తారు. కృదంతాలు ద్రావిడ భాషల్లో సంస్కృతం నుంచి కృదంతాలు ఎక్కువగానే చేరాయి. అంచేతనే చెన్నై సూర్య బాల వ్యాకరణంలో ప్రత్యేకంగా కృదంత పరిచ్ఛేదం అని చెప్పాడు. కృత్ అనేది అంతమందు కలిగింది కృదంతము. అట్లా ఉదాహరణ చూడండి, మతి గతి, సమ్మతి సమ్మతి, అవమతి, విమతి, మతి లేనివాడు విమతి, అనుకూలమైన వాడు సమ్మతి, గతి సద్గతి, దుర్గతి, ఇట్లాగా రీతి రీతి, తరంగిత, దుఃఖిత, ఇట్లాంటివన్నీ కూడా కృదంత శబ్దాలు. అలాగే తద్ధితాలు, తద్ధిత పరిచ్ఛేదం కూడా బాల వ్యాకరణంలో ఉంది. సంస్కృత తద్ధితాలు కూడా ద్రావిడ భాషల్లో చేరాయి. బాల వ్యాకరణంలో తద్ధిత పరిచ్ఛేదం చోటు చేసుకుంది. ఏమిటంటే తద్ధితం అంటే వారి యొక్క లక్షణాన్ని చెప్పేది తద్ధితం. ఇప్పుడు పూర్వం విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు విశ్వనాథ అనే పేరు ఉపయోగించడానికి పండితులు కొంతమంది సభల్లో వైశ్వనాథ అని చెప్తారు. వైశ్వనాథ అంటే విశ్వనాథస్య అపత్యం వైశ్వనాథం, విశ్వనాథునికి సంబంధించినటువంటి వాడు ఆయన కుమారుడు, ఆయన వంశం వాడు వైశ్వనాథుడు అని అట్లా తద్ధిత రూపం చేసి దాన్ని తద్ధిత రూపం అంటారు. అట్లా ఇట్లాగే ఇక్కడ రాముని తనము, కుంభకారుడు, దాశరథి, దశరథస్య అపత్యం దాశరథం, దశరథుని యొక్క కుమారుడు దాశరథి, జమదగ్ని, పశుప్రాయుడు, ఇట్లాంటివన్నీ కూడా తద్ధితానికి సంబంధించినటువంటివి ఇక్కడ చెప్పారు. కన్నడంలో ఏమంటున్నారు, సంస్కృత భాషలోని మార్దలింగక తాండూలిక పదాల ప్రభావంతో మద్దలింగం, తంబులింగం లాంటి రూపాలు వచ్చాయి. ఈ చివరగా చెప్పేది వాక్య రచన నిర్మాణం. ఇంగ్లీష్లో మనం సింటాక్స్ అంటాం. ఒక్కొక్క భాషకి ఒక్కొక్క వాక్య రచన నిర్మాణం ఉంటుంది. ఇవాళ పిల్లలకి ఇంటర్మీడియట్లో బిఏ డిగ్రీలో కూడా ఈ వాక్య రచన నిర్మాణం మీద ప్రశ్నలు ఇస్తున్నారు. ఈ వాక్య నిర్మాణం ఎట్లా చేస్తారని అడుగుతున్నారు. ద్రావిడ భాషల్లో వాక్య రచన నిర్మాణం విధానం సంస్కృత భాషా విధానానికంటే విరుద్ధమైంది. ద్రావిడ భాషల్లో వాక్య రచన కర్త కర్మ క్రియ ఉండాలి. నేను సినిమాకు వెళ్ళాను అలా చెప్పాలి. అంతేగాని సంస్కృత శ్లోకాల్లో అయితే ఆ క్రియాపదం ఎక్కడో ఇముడుస్తాడు పద్యంలో, శ్లోకంలో మిగతాదంతా చెప్తాడు. ఆ క్రియ వెతుక్కోవాలి, అంతా తీసుకొచ్చి ఈ క్రియకి అన్వయం చేసుకోవాలి. ఆ విధంగా తెలుగు పద్యం చెప్పకూడదు. మనం ఏమంటాం, పద్యం రాసి చూపించినప్పుడు అయ్యా అన్వయం కుదరలేదు, సరిగ్గా చూడండి, దీనికి ఏమిటి అన్వయం ఎక్కడుంది, ఇది దురన్వయం, అన్వయం కావడం లేదు అని చెప్తాం తెలుగులో. అయితే సంస్కృతంలో అలా అనడానికి లేదు. ఎక్కడో చెప్తాడు, ఉంటుంది ముందు పద్యంలోనో వెనకాల పద్యంలోనో, లేకపోతే ఈ శ్లోకంలోనే ఏ మూలనో ఆ క్రియాపదం పెడతాడు. అన్ని డిజార్డర్లో పెడతాడు. కర్త కర్మ క్రియ ఎక్కడ పడితే అక్కడ పెడతాడు. వాటి విశేషణాలు తెలుగులో ముందే వస్తాయి. మంచివాడు, మంచివాడు, బుద్ధిమంతుడు అని ఆ బుద్ధిమంతుడు, బుద్ధి అనేది ముందే చెబుతాం. విశేషణం నామవాచకానికి ముందే చెప్తాం. బలవంతుడైన భీముడు దుర్మార్గుడైన దుర్యోధనుడిని భయంకరంగా చంపాడు. చూడండి, క్రియాపదానికి ముందు భయంకరంగా విశేషణం. దుర్మార్గుడైన దుర్మార్గుడు విశేషణం. బలవంతుడైన భీముడు, అట్లా వీరుడైన రాముడు అందమైన సీతను వైభవంగా పెళ్ళాడాడు. ఇది తెలుగు భాషా లక్షణం.
ఈ విశేషణాలన్నీ కూడా నామవాచకానికి క్రియాపదానికి ముందు రావడం అనేది. సంస్కృత భాషలో వాక్య రచన అలా ఉండదు. కర్త కర్మ క్రియలు ఒక క్రమంలో ఉండవు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రభావం ద్రావిడ భాషలపై ఉంది. ద్రావిడ భాషల్లో కూడా ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే మొదటి నుంచి ఉన్న మార్పు కాదు. మొదటి నుంచి కర్తాకర్మ క్రియగానే ఉండేవి, మధ్య మధ్యలో తీసుకొచ్చి ఇట్లా చెప్తున్నారు. ఇప్పుడు మన కావ్యాలు కొన్ని చదివితే ఇట్లాంటి కర్తాకర్మ క్రియ అటు ఇటు పెట్టి చెప్పినటువంటి పద్యాలు కోకొల్లలుగా కనిపిస్తాయి మన కావ్యాల్లో. వసు చరిత్రలో, మను చరిత్రలో ఆ క్రియాపదం ఎక్కడుందో తీసుకొచ్చి దానికి అన్వయం చేసి తగిలించుకుని చెప్పుకోవాలి మనం. ఇక్కడే ఇచ్చాడు చూడండి, ఆముక్తమాల్యతో ఉదాహరణ ఇచ్చాడు. కాంచన్ వైష్ణవుడు, కాంచన్ క్రియాపదం ముందు చెప్పేశాడు. కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటాజాటోత్థ శాఖోపశంఖాంచ. ఆ వైష్ణవుడు చూశాడు, ఎటువంటిది అని తర్వాత చెప్తున్నాడు. కర్తాకర్మ క్రియ వరుసలో చెప్పలా. అటదని కాంచె భూమిసురుడు, అటదని అక్కడికి వెళ్ళి కాంచె చూశాడు, అక్కడికి వెళ్ళాడు చూశాడు. ఏమిటి? అంబరచుంబి, ఆ హిమమంతా హిమాలయ పర్వతం అంతా ఎట్ట ఉందో తర్వాత చెప్పాడు. మరి కర్తాకర్మ క్రియ అన్న వరుసలో చెప్పలేదుగా. ఇదంతా సంస్కృత భాషా ప్రభావం. కన్నడ మలయాళ భాషల్లో కూడా ఇలాంటి రచన చోటు చేసుకుంది. పై విషయాలని నిశితంగా పరిశీలిస్తే ఆర్య భాషల ప్రభావం ద్రావిడ భాషల మీద నిశితంగా ఉంది. తెలుగు, కన్నడ, మలయాళ భాషలపై మరీ ఎక్కువగా ఉంది. తమిళ భాషలపై ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఈ 16 పాయింట్లు మనం యాడ్ చేసుకుని ఆ సైడ్ హెడ్డింగ్లు తీసుకుని దాని మీద ఇది దేనికి దానికి చదువుకుని చిన్న నోట్స్ 2-3 పాయింట్లు రాసుకొని చేస్తే ఒక మంచి ఎస్సే తయారవుతుంది. మీరు వీలైతే ఇప్పుడు విన్నారు కాబట్టి 2 రోజులు అయితే మర్చిపోతారు. అందుకని వెంటనే దాని మీద ఒక చిన్న సింపోజియం లాగా, ఒక చిన్న సారాంశం, దాన్ని ఏమంటారు, ఏమంటారండి, సింటాక్స్ కాదు, సినాప్సిస్, సినాప్సిస్ అలా రాసి పెట్టేస్తే కొన్నాళ్ళు పోయిన తర్వాత చూస్తే మళ్ళీ మీకు అర్థం. అదే నేను రాస్తానులేండి. ఈరోజు ఇంటి దగ్గరే ఉంటాను, అక్కడికి అది అట్లా రాస్తే అది ఉపయోగపడుతుంది. ఇంతకీ మనం ఒక వ్యాసంలో సగభాగం మాత్రమే ఇవాళ చేసుకున్నాం అంతేనా? ఎందుకంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దేని మీద ఏది? ద్రావిడ భాషల మీద ఆర్య భాషల ప్రభావం ఇప్పుడు నేర్చుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఆర్య భాషల మీద ద్రావిడ ప్రభావం, సంస్కృతం మీద కూడా మన ప్రభావం ఉంటుంది. అదే రెండు కూడాను గివ్ అండ్ టేక్. మీరు ఇవ్వండి, నేను తీసుకుంటా, నేను ఇస్తా, మీరు తీసుకోండి అనేటువంటి రెండు ఉంటాయి. అంతేగాని వన్ వే ట్రాఫిక్ ఉండదు. అది వచ్చే క్లాస్లో మనం అలా తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. రికార్డింగ్ ఆపేస్తాను. ఆపేయండి.